నిజమా కాదు? ఇగో ఇట్లాంటి ఇవి చూసిన మనం చూపిస్తారు. చూపించడానికి కూడా కొంతమందికి ఏం లేదు. ఏ సార్, ఊడిపోయి ఉంటాయి. ఏముంటుంది, 20 ఏళ్ళకే బట్టతలు వచ్చేస్తున్నాయి. ఏం లేదు ఇప్పుడున్న ప్రపంచంలో. సో నా మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ ఉండే, ఏం చెప్తారో చెప్పని అని చెప్పి ఒక ½ అన్ అవర్ ప్రజెంటేషన్ చెప్పినారు. మీకు ఇంతసేపు వారు ప్లాన్ ఏదైతే చూపించినారో, మీరు కార్లు కొనుక్కోవచ్చు, బంగ్లాలు కొనుక్కోవచ్చు, లక్షలలో ఇన్కమ్ తీసుకోవచ్చు అని 12 ఏళ్ళ ముందు ఆ ప్లాన్ వినడం జరిగింది. విన్న తర్వాత ఫుల్ ఎక్సైటెడ్ అయితే నేను కాలే, అస్సలు కాలే. ఎందుకంటే ఇట్లాంటివన్నీ మార్కెట్లో చాలా వస్తాయి. 4 డబ్బులు దోచేసుకుంటే కంపెనీ, జనాలను మోసం చేస్తే వెళ్ళిపోతాయనే కాన్సెప్ట్ మాత్రం ఉంది నా మైండ్లో. కానీ అక్కడ ఒక పర్సన్ చెప్పిన మాట ఏంటంటే, ప్రొడక్ట్స్ అద్భుతంగా ఉంటాయి, ఈ సోప్ వాడితే స్కిన్ చాలా బాగుంటుంది, ఈ పేస్ట్ వాడితే పళ్ళ నొప్పులు అట్లాంటివి ఏమైనా ఉంటే పోతాయని ఒక మాట అన్నాడు. నాకు అవన్నీ మాట్లాడినవి ఏం వినిపించలే, కానీ ఒక మాట బాగా వినిపించింది. ఈ పేస్ట్ వాడితే పళ్ళ నొప్పులు తగ్గిపోతాయనే మాట వినిపించింది. మనకి ఏదైతే ప్రాబ్లమో ఆ ప్రాబ్లం గురించి చెప్పినప్పుడు మాత్రమే మనం వింటాం. ఏ సార్, నిజమే కదండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక వ్యక్తికి చేపలు పట్టడం అంటే బాగా ఇష్టం. ఏంటంటే చేపలు పట్టడం అంటే బాగా ఇష్టం. చేపలు పట్టడంతో పాటు ఐస్ క్రీమ్ తినడం అంటే కూడా ఆ వ్యక్తికి ఇష్టం. ఇప్పుడు చేపలు పట్టడానికి కానీ చెరువు దగ్గరికి పోయి ఆ చేపకు ఐస్ క్రీమ్ చూపించుకుంటూ నీకు తింటావా కావాలని అడిగితే చేప తింటుందా? మరి చేపకి ఏం కావాలి? ఎర్రన్నలు కావాలి, వానపాములు కావాలి కదా. అంటే నీకు ఇష్టమైన దాని గురించి మాట్లాడితే జనాలు ఎవరైనారు, వాళ్ళకి ఇష్టమైన దాని గురించి, వాళ్ళకి అవసరం ఉన్న దాని గురించి మాట్లాడితే వింటారు. సో నా మైండ్లో ఆ మాట పడింది, ఈ పేస్ట్ వాడితే మీకు పళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. మా అమ్మకు సుమారుగా 5 సంవత్సరాల నుంచి పట్టినప్పుడు ఒక రాత్రి కాడ పన్ను తీపి తీస్తాను, నాకు కూడా తెలియదు దాని గురించి పెద్దగా. పన్ను తీపి తీసుకున్నట్ట ఒకటే ఏడుస్తుండే ఒక అర్ధరాత్రి దగ్గర. ఇవన్నీ వద్దు, బిజినెస్ వద్దు, లక్షలు వద్దు, కోట్లు వద్దు, ఈ ప్రోడక్ట్ వాడితే తగ్గుతా అంటే తగ్గుతాను చేలో అని చెప్పి ఏం చేసిన అంటే ఆ పేస్ట్ ఒక్కటి కొనుక్కున్నా కంపెనీలో. కొనుక్కున్న తర్వాత వచ్చేసిన, అమ్మ ఈ పేస్ట్ వాడు చాలా బాగుంటుందని చెప్పి మా అమ్మకి ఇచ్చిన తర్వాత ఒక 15 డేస్ అనుకుంటా, 15 రోజుల తర్వాత మా అమ్మ మా నాన్న ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నాతో చెప్పట్లేదు. ఈ పేస్ట్ వాడిన తర్వాత పంట నొప్పి తగ్గింది, చాలా బాగుందని మాట్లాడుకున్న తర్వాత అది నా చెవిలో పడ్డది. ఇమ్మీడియట్గా నాకు ఎవరైతే ప్లాన్ చెప్పినారో ఆ వ్యక్తి దగ్గరికి పోయినా, చలో ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్, ఈ పేస్ట్ వాడితే మా అమ్మకి పంట నొప్పి తగ్గింది, ఏం చేయమంటారు, చేయడానికి రెడీ ఉన్నా అని చెప్పిన. 2012లో ఆ కంపెనీలో జస్ట్ ప్రోడక్ట్ చూసి బిజినెస్లో జాయిన్ అయినా. సో ప్రోడక్ట్ బాగుంటుంది, ఎక్సలెంట్, నేను కాదనట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆడి కార్ అందరికి కొనాలని ఉంటుంది, సూపర్ ఉంటుంది, బెంజ్ కార్ సూపర్ ఉంటుంది, కానీ అందరు కొనలేరు. ఎస్ సార్, నిజమే కదా? సో ప్రోడక్ట్ ఎక్సలెంట్ ఉండే, కానీ బిజినెస్లో జాయిన్ అయినా. మీరు నా ఏరియాలో చూసినారు, ఒక 8 సంవత్సరాలు చాలా హార్డ్ వర్క్ చేసిన ఆ కంపెనీలో. దేనికోసం హార్డ్ వర్క్ చేసిన? దేనికోసం? డబ్బుల కోసమే, అంతే కదా. అల్టిమేట్గా మనీ కదా, ఇంకేముంటుంది ఇక. ఇప్పుడు మీరు స్టూడెంటా, చదువుకుంటున్నారా? దేనికోసం చదువుతున్నారు? చదువు అయిపోయింది కదా, ఏం చేస్తారు? చదువు అయిపోయిన తర్వాత జాబ్. మీరు ఆంజనేయులు గారు ఎక్కడున్నారు? మీరు దేనికోసం చికెన్ షాప్ నడిపిస్తున్నారు? మీరు ఉద్యోగం దేనికోసం చేస్తున్నారు? అల్టిమేట్గా మనీ కదా, డబ్బే కదా, డబ్బుకు మించింది లేదు. సో 8 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన, డబ్బులు రాకపోగా, 8 ఏళ్లలో డబ్బులు రాకపోగా 8 సంవత్సరాల జీవితం లాస్ అయిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జిందగీలో డబ్బులు పోతే మన అదృష్టం బాగుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి కాలం వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, కాలం దాటి వెళ్ళిపోయింది అనుకోండి, నువ్వు కొన్ని కోట్లు కాలం ముందర పోసినా తిరిగి తీసుకురాదు. ఎస్ సార్, నిజమే కదండి? నాకు ఆలోచన వచ్చింది, 8 ఏళ్ళ జీవితం లాస్ అయిపోయింది, 8 లక్షలు అప్పు అయిపోయింది. మా ఫాదర్ ఎన్నో సందర్భాలు చెప్తుండే అనమాట, అరే బేటా ఇగో ఈ మీటింగ్లలో అన్ని చెప్తుంటారు, అంత ఉట్టిదేరా, కోట్లు మాత్రమే బాగుంటాయి, దాని లోపల మనం చేయి పెట్టినాం అనుకో దానికి అన్ని బొక్కలే ఉంటాయి, వేస్ట్ రా, వాళ్ళు చెప్పేవన్నీ అన్ని అబద్ధాలు పెట్టా అంటే, అరే నీకు తెలియదు డాడీ, నువ్వు చదువుకోలేదు, నన్ను చదివిపించినావు, చూడు బిజినెస్ చేసి కారు కొంటా, బంగ్లా కొంటా, ఇల్లు కొంటా, అన్ని కొంటా అని చెప్పి.
2 ఏళ్ళు చూసిండు. ఆ కాలంలో ఫోన్లు ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్లు అయిపోయినాయి. ఆ టైంలో కీప్యాడ్ ఫోన్లు ఉంటుంది, బటన్ ఫోన్. ఐడియా ఉందా? ఉందా అండి? ఆ కంపెనీకి పోయి 2 ఏళ్ళు అవుతుంది. అప్పటికి నోకియా 1100 మోడల్ నెంబర్ ఉంది. బ్యాటరీ ఉంటుంది. ఇప్పుడు బ్యాటరీలు కనిపిస్తారు ఫోన్లలో, అప్పుడు బ్యాటరీలు ఎక్కువ ఉంటుంది. ఐడియా ఉంది కదా? అయిన తర్వాత ఎంత వస్తున్నాయిరా ఈ కంపెనీలో 2 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం అంటే 20,000 వస్తున్నాయి డాడీ. అరే మాయగాని రా దండం పెడతా, నా ముందర చెప్తే కానీ ఎవరు జనాల ముందర చెప్పకంటే ఎందుకు ఏమైంది అంటే 20,000 వచ్చినప్పుడు నీకు ఫోన్ వాడతారా, ఫోన్ మార్చాలో నాకు డబ్బులు ఇవ్వకంట. మీరు నమ్ముతారో లేదో, ఒకప్పుడు డ్రీమ్ ఉండే మంచి ఫోన్ కొనుక్కోవాలని, నోకియా ఫోన్. కానీ ఈరోజు వెస్టిజ్ అనే అవకాశాలు తీసుకొని 6 ఏళ్లలో నాకు ఒక డ్రీమ్ ఫోన్ ఉండే, ఐఫోన్ 2,05,000 కాస్ట్. ఎందుకు కొట్టినారు చప్పట్లు? నాకు వచ్చిందని కొట్టిరా, మీకు వస్తుందని కొట్టిరా? రెండింటికి సార్. రైట్. నాకు వస్తే మీకు వచ్చినట్టు కాదు, మీకు వస్తే నాకు వచ్చిన. అర్థమైందా? నా పీవీ మీకు యాడ్ కాదు, మీ పీవీ నాకు యాడ్ అవుతుంది. ఇదే సీక్రెట్ అన్నమాట. సో మా ఫాదర్ చెప్పిండే, వద్దు బేట ఇవన్నీ, ఒక మంచి ఫోటోగ్రఫీ నేర్చుకో. ఎందుకంటే ఊర్లో ఎవరు ఫోటోగ్రాఫర్ లేరు. దేవరకొండ అని చెప్పిన కదా, దేవరకొండలో ఎవరు ఏదైనా పెళ్ళికి ఏదైనా కావాలన్నా, ఫోటోగ్రఫీ కావాలన్నా 26 కిలోమీటర్లు అవతలికి పోయి ఫోటోగ్రాఫర్ పిలుచుకోవాలి. ఎందుకు అంత బాధ? నీకు డబ్బులు కడతారా? ఆ కోర్సుకి ఎంత అవుతుందో చెప్పు, నేను మంచి పొజిషన్ వస్తే ఎన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అరే ఏం డాడీ, ఫోటోగ్రాఫర్ అంటే మీకు తెలుసో లేదు, ఇష్టం లేని వ్యక్తిని కూడా స్మైల్ ప్లీజ్ అన్నారు. తెలుసా అండి? మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తా. అప్పుడే పుట్టిన పిల్లోడు ఉంటాడు కదా, పిల్లోడు రోజుకు 200 నుంచి 300 సార్లు నవ్వుతాడంట. ఎన్నిసార్లు? 200 నుంచి 300 సార్లు నవ్వుతాడంట అప్పుడే పుట్టిన పిల్లోడు. కానీ ఒక కాలేజీ టైంకి వచ్చేసరికి ఒక రోజుకి 18 నుంచి 20 సార్లు నవ్వుతాడంట. కానీ అదే పెళ్ళిడికి వచ్చేసరికి ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అని అంటారు. ఆ పెళ్ళిలో ఇంకా అదే ఆకరణం, మన నవ్వడిగా. నిజం చెప్తున్నా. ఏ సార్, మా ఫాదర్కి అది కూడా చెప్పిన, ఫోటోగ్రఫీ వద్దు డాడీ, నేను ఎవరు ఇష్టం లేని వ్యక్తిని నవ్వించడం నా వల్ల కాదు, నేను ఇదే బిజినెస్ చేస్తాను అని చెప్పాడు. వెంకీ సినిమాలో ట్రైన్లో ఒక సీన్ ఉంటుంది చూసినారా, వీళ్ళు కోకోకోలను మందు పోసుకొని తాగుతుండ్రు. ఆ పోరాడు భరత్ వచ్చి ఇది వద్దు బేట, అది తాగు, అది బాగుంటుంది అంటే, వద్దు నాకు ఈ కోకోకోలనే కావాలంటే చూసినావా? నువ్వు ఏ ఫోటోగ్రఫీ ఏమన్నా కూడా నాకు ఇదే బిజినెస్ చేస్తే ఇల్లనే సక్సెస్ అవుతానంట. అది బాయ్. తర్వాత చెంపపేటలో ఒక పేరు మోసిన లాయర్ ఉంటే, క్రిమినల్ లాయర్ నవీన్ కుమార్ అని చెప్పి. ఆయన కింద నువ్వు ఆల్రెడీ డిగ్రీ చేసినావు కదా బిడ్డ, ఆయన చెయ్యి కింద ఉండు, మెడికల్ నేర్చుకో, ఫ్యూచర్లో ఏమన్నా యూజ్ అవుతుందేమో చెప్పలేము కదా అని అంటే, ఎంత ఇస్తాడని అన్నా. నువ్వు పని నేర్చుకోరా, పని నేర్చుకుంటే కదా ఇచ్చేది అంటే 5,000 ఇస్తాను. 5,000 10,000 ఎట్లా కనిపిస్తున్నా నేను కింగ్. అది ఆ ఒక్కటి ఆడొక్క సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆఫ్టర్ 1 ఇయర్ ఐ విల్ బై కింగ్ అంటారు చూసినావా? అట్లాంటి సిచ్యువేషన్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మనిషికి. మా ఫాదర్కి ఏమో బాగుపడాలని ఒక తప్పదు, నా కొడుకు ఏం చేసి ఫ్యూచర్లో బాగుపడతాడు. కానీ లాయర్ కింద పెట్టిన అది వర్కౌట్ కాదు, పోలేదు అక్కడికి కూడా. నేను ఈ బిజినెస్ చేయాలని అనుకున్నా. కానీ 8 ఏళ్ళ తర్వాత అర్థమైంది, 8 లక్షలు అప్పు చేసిన తర్వాత చుట్టూ మొత్తం లైట్లు ఆరిపోయి చీకట్లో కూర్చుని అర్థం కాదు లైఫ్. ఎందుకంటే 8 లక్షలు అప్పు అయిపోయింది, బిజినెస్ చూస్తే జరుగుతలేదు, మనమేమో డ్రీమ్స్ అన్నాం, కార్లు కొంటున్నాం, ఇల్లు కొంటున్నాం, అంతా అయిపోయింది. అప్పుడు అనిపించింది అనమాట, అరే మా ఫాదర్ చెప్పినట్టు ఇన్నుంటే ఫోటోగ్రఫీ నేర్చుకుంటే అయిపోతుండే కదా. మా ఫాదర్ చెప్పినట్టు ఇంటే ఒకవేళ ఏమంటారు, ఆ లాయర్ కింద పనిచేసిన కనీసం 10,000 20,000 వస్తుండే కదా. మీరు నమ్ముతారో లేదో, కొన్ని పెళ్లి సంబంధాలు వచ్చినాయి ఆ టైంలో. వస్తే అడుగుతారు కదా వాళ్ళు, పిల్లలు ఇచ్చేవాళ్ళు, ఏం చేస్తుండే అబ్బాయి అంటే, నా దగ్గర ఏం ఆన్సర్ లేదు. ఏం చేస్తా అంటే, ఏం చేస్తుందని చెప్పగలుగుతాం. మా అబ్బాయిని ఉంటుండే, రోజు వాకింగ్కి వెళ్ళేటోళ్ళు. రోజు పైసలు వస్తే ఏమన్నా ఎగ్జైట్మెంట్, పైసలు రాకపోతే ఏం ఎగ్జైట్. 1 నెల 2 నెలలు 3 నెలలు సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు, అప్పటికి 8 ఏళ్ళు అయిపోయాయి.
వాకింగ్ పోతే డల్లుకుంటాను. ఏందో చెప్పు పోయి నీ ప్రాబ్లం. సార్ బియ్యం బస్సలే సార్ ఇంట్లో అయిపోయింది. అరే అవన్నీ చెప్పొద్దు బై, ఇంట్లో పర్సనల్ విషయాలు చెప్పొద్దు అంటాడు. మళ్ళీ డల్లుకుంది. ఇప్పుడు చెప్పాయంటే నిన్న సంబంధం వచ్చింది సార్. పిల్లగాడు ఏం చేశారంటే నా దగ్గర ఏ ఆన్సర్ లేదు సార్, ఏ ప్రొఫెషన్ లేదు, జాబ్ లేదు, ఉద్యోగం లేదు, ఏం బిజినెస్ లేదు, ఏం చేస్తుందని చెప్తే మా నాన్న చెప్పుకోలేకపోతున్నంటే ఏం చెప్పమంటారు సార్ అంటే, అరే మొగోడు ఏమైనా చేస్తారని చెప్పాయి అంటాడు. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు నమ్ముతారో లేదో అండి, బిఫోర్ 10th క్లాస్ కన్నా ముందు డాక్టర్ కావాలని ఉంది. డాక్టర్ కావాలంటే ఏ గ్రూప్ తీసుకోవాలి? ఇంటర్లో బైపీసీ తీసుకోవాలి కదా. మాకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి పోయినాం. వాళ్ళ అక్క డాక్టర్ అంటే బెంగళూరులో. ఆమె చదివేసిన పాత పుస్తకాలు ఉంటాయి కదా, నన్ను ఒక రూమ్లో కూర్చోబెట్టినాడు. కూర్చోబెట్టి, అరే మీ నాన్న చాలా కష్టపడి పని చేస్తుండు, నేను చదివేయాలంటే వేలు వేలు ఫీజు కట్టాలి, ఆలోచించుకొని జాగ్రత్తగా అది ఒకవేళ నీకు వర్కౌట్ అయితే ఆ కోర్సు తీసుకో, లేకపోతే వద్దన్నాడు. నేను 10th క్లాస్ వరకు చదివిందే తెలుగు మీడియం. మా ఆయన ముందర తీసుకొచ్చి వేసిన పుస్తకాలు ఇంగ్లీష్ మీడియం. అర్థమవుతుందా? అసలే డాక్టర్, మనకు ఆయనతో అర్థం కాదు. మళ్ళీ ఆయన దగ్గరికి పోయినా ఒక అర్ధగంట తర్వాత, సార్ ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు, ఇంజనీర్ అవుతుంది సార్ అంటే. ఇంజనీర్ కావాలంటే ఏ గ్రూప్ తీసుకోవాలి? ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలి కదా. మళ్ళీ చూసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పోయి, సార్ నేను ఎంపీసీ తీసుకుంటా సార్, ఇంజనీర్ అవుతా అన్న. అంటే ఇగో నేను మా తమ్ముడు ఇద్దరం ఎంపీసీ తీసుకున్నాం, ఈ పాత పుస్తకాలను ఈ చదువు, నీకేమైనా అర్థమైంది అనుకో ఎంపీసీ తీసుకో, లేకపోతే మీ నాన్న కట్టిన డబ్బులన్నీ వృధా అయిపోతాయి. అది అంటుంటే ఇది అంటూ కుక్క బొక్కాసి అన్నట్టుంది కదా. పాము చావద్దు, కర్ర ఇదిగొద్దు, నువ్వు కోర్సు తీసుకోవద్దు, తీసుకుంటే మీ నాయన కష్టం గుర్తొస్తుంది. సరే అని చెప్పి అది చూసినా ఒక అర్ధగంట జరిగినా అది అర్థం కాదు. లాస్ట్ సిరీస్కి వచ్చిన చూడండి, వెస్టీజ్ అనే బిజినెస్ ద్వారా ఈరోజు డాక్టర్ అయినాం. ఎవరైనా డౌన్ లైన్ ఫోన్ చేశారు కదా, సార్ పలానా వ్యక్తి మోకాలు నొప్పులు వచ్చినా ఏం వాడాలంటే రాస్తామా రాయమా? డాక్టర్ అయినవా లేదా? అయినా కదా. బిల్డింగ్ దేనితో కడతాం? ఒకవేళ కడితే ఇటుకలతోనే కదా, ఇటుక సిమెంట్ కంకర ఇదే కదా కట్టేది. ఎన్నేళ్ళు నిలబడతావు ఒకవేళ బిల్డింగ్ అయితే? 50 ఏళ్ళు, అంతే 50 ఏళ్ళు ఉంది. కానీ ఇలా మనుషులతో మనం బిల్డింగ్ కడతా ఉన్నాం కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం మనమందరం ఇటుక పేరుస్తేనే గోడ అవుతుంది. ఎస్ సార్, ఇంజనీర్ అయినట్టే కదా. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటారా, ఇక మనకు హైట్ లేదు కాబట్టి పెద్ద దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు లాయర్ సిఈసి తీసుకుని లాయర్ ఏంది? ఇప్పుడు లాయర్ చేసే పని ఏంది? ఏం చేస్తారు లాయర్? అన్యాయం ఎక్కడైనా జరిగితే పోరాడి న్యాయం చేస్తారు. ఏ సార్ మీకు ఎక్కడైనా న్యాయం చేస్తున్నా లేదా? క్రాస్ స్పాన్సరింగ్ జరిగినప్పుడు సార్ మెయిల్ పెట్టిన న్యాయం చేస్తున్నా లేదా? అన్నీ జరుగుతున్నాయి కదా ఈ బిజినెస్ ద్వారా. ఏ సార్, సో అట్లా అయిపోయింది మిత్రులారా. అయిపోయిన తర్వాత వెస్టీజ్కి వచ్చిన 2019లో వచ్చినప్పుడు ఈ వెస్టీజ్ గురించి చెప్పినప్పుడు మీరు అందరు ఎట్లా జాయిన్ అయ్యారో లేదు తెలియదు, కానీ నాది చాలా బలవంతంగా జాయినింగ్ అవ్వడం జరిగింది. సో నేను చెప్పినా కదా, 12 ఏళ్ల ముందు ఒక వ్యక్తి వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని వచ్చి ప్లాన్ చెప్పిండని. ఆ వ్యక్తి ఎవరు కాదు, శ్రీనివాస్ వడ్డెమాని గారు అండ్ శివాని వడ్డెమాని మేడం. ఒకసారి బిగ్రౌండ్ అప్లాస్ పరిపించి. సో ఈ వెస్టీజ్ అవకాశం చెప్పినారు, సొసైటీలో ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏమైపోయింది, పాత కంపెనీలో 8 లక్షలు అప్పు అయిపోయింది. మరి ఈడికి వచ్చి ఈడ చేయగలుగుతామా? తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఎవరు తప్పుగా అనుకోవద్దు లేడీస్, ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళందరూ మన పిల్లాలని ఒక సామెత ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఏదన్నా ఒక కంపెనీలో లాస్ అయిపోయినామంటే అన్ని కంపెనీలు అట్లనే ఉంటాయి, పొరపాట్లు ఇట్లాంటి కంపెనీలో పోవద్దని ఒక ఆలోచన వస్తుంది. నా మైండ్లో కూడా అట్లనే ఉంటుండే. కానీ బిజినెస్కి 2019లో వచ్చిన ఓకే వినిపిస్తుంది కదా. 2019లో వచ్చిన బిజినెస్కి వెస్టీజ్కి రాకముందు నా ఆదాయం ఏమంటారు, నా అప్పు వచ్చేసి 8 లక్షలు. ఎంత? 8 లక్షలు. 2019లో బిజినెస్ సెంటర్ అయినా. సో ఒక 1500 పెట్టి ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి వెస్టీజ్లో 43 రూపీస్. ఎంత?
43 రూపీస్, 43 రూపాయలు. చాలా మంది వెస్టీలో జాయిన్ అయిన సార్ ₹1,00,000 కావాలి సార్. ఎట్లా వర్కౌట్ అయితే చెప్పండి? మీ ఉద్యోగంలో జాయిన్ కాగానే లక్షిస్తారా? మరి అట్లాంటిది వెస్టేజ్ బిజినెస్లో ఎట్లా వస్తాయని అనుకుంటున్నారు? రాదు కదా. సో 43 రూపీస్. నేను కొంతమందికి చెప్పడం స్టార్ట్ చేసిన, నన్ను కంపెనీ నమ్మలే, ప్రోడక్ట్ నమ్మలే. ఆంజనేయులు అనే వ్యక్తిని నమ్మినారు. మార్కెట్లో మనకి ఎక్కడ కానీ మన బ్రాండ్ కానీ ఎక్కడ తీసిపోలేదన్నమాట. ఎందుకంటే ఎవరిని నేను మోసం చేయలేదు ఇన్నేళ్ల జీవితంలో, ఎవరి డబ్బులు వాడుకోలేదు, ఎవరికి అబద్ధం చెప్పలేదు. కాబట్టి మనకంటూ మన నేమ్ ఒక బ్రాండ్ ఉంది. జనాల దగ్గరికి పోయి చెప్పినప్పుడు కంపెనీ నమ్మలే, ప్రోడక్ట్ నమ్మలే. నిన్ను నమ్ముతావై, నువ్వేం చేయమంటావు చెప్పు, ప్రోడక్ట్ తీసుకోమనగా తీసుకుంటా అని చెప్పి ఒక 10 మంది ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. సెకండ్ మంత్ నా సెకండ్ మంత్ ఇన్కమ్ వచ్చేసి ₹1,506 వచ్చింది. ఎంత? ₹1,506 వచ్చింది. మూడో నెల వచ్చేసి $4,491 వచ్చింది. మూడో నెల. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, 1000 కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది. ఎస్ సార్, నిజమా కదా? ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత చాలామంది అతి తెలివి ప్రదర్శిస్తుంటారు. అంటే కొంచెం ఏదో 5,000 10,000 ఇన్కమ్ రాగానే నాకంతా తెలుసు, నాకు తెలియదంటే ఏం లేదని ఒక ఆలోచనతో ఉంటారు. మన ఇండియన్స్ తెలియకలోలా కాదా? మనము ఇండియన్సే కదా, తెలియకలమా కాదా? ఎంతమంది తెలివి ఉందని నమ్ముతున్నారు? అయ్యో మీకు లేదా? ఉందా లేదా? మీకు లేదన్నారు కదా క్రౌన్ డైరెక్టర్. మీ ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి, మీటింగ్కి వచ్చినప్పుడు తాళం వేసుకొని వచ్చినారా, వదిలేసి వచ్చినారా? తాళం వేసుకొని వచ్చినారా. ఎందుకు తాళం వేసుకొని వచ్చినారు? దొంగలు పడతారనో భయంతో. ఏ సార్, ఇంటికి మళ్ళీ మీటింగ్ అయిపోతారు, ఇంటికి సరాసరి పోతారా, మధ్యలో కన్ఫ్యూజ్ అవుతారా? మరి తెలివి ఉన్నట్టే కదా. ఏ సార్, సింపుల్ లాజిక్. చాలా మంది తెలివి ఉన్నారంటే అయ్యో ఉందంటే ఏమంటారు, లేదంటే ఏమంటారు. ఒక చిన్న స్టోరీ. తర్వాత వచ్చేసి ఒక పాకిస్తాన్ అతను, వీళ్ళు ముగ్గురు కలిసి దుబాయ్ ఫ్లైట్లో వెళ్తూ ఉన్నారనమాట, దుబాయ్ చూడడానికి అని చెప్పి. సో పోయేటప్పుడు మనోళ్ళు ఏం చేసినట్టే దుబాయ్ ఫ్లైట్లో మందు తాగినారు. మందు అంటే మనం పొలాల్లో వేసే మందు కాదు, వైన్ కోటర్ అన్నమాట. సో ముగ్గురు తాగినారు. వాస్తవానికి ఆ దేశంలో నేరమంట ఫ్లైట్లో కూర్చొని మందు తాగి. ఇది స్టోరీ కాబట్టి స్టోరీ లాగానే చూడండి. సో నేరమంట. ముగ్గురు మనోళ్ళు ఏం చేస్తారు, మందు తాగేస్తారు. అది ఏమైపోయిందంటే మన సైడ్ ఏమో ప్రజాపాలన, అక్కడ సైడ్ ఏమో రాజరికం, రాజునే పరిపాలిస్తారు దుబాయ్ దేశంలో. ఆ విషయం రాజు గారికి తెలిసింది, దుబాయ్ రాజుకి. ఇమీడియట్గా మనోళ్ళు ముగ్గురు పిలిపించుకున్న తర్వాత వాళ్ళు తప్పు చేసినారు కదా. ఆయన ఏమంటారు అంటే, మీరు ముగ్గురు తప్పు చేసినారు, ఫ్లైట్లో మందు తాగినారు, కాబట్టి ఈరోజు నా భార్య పుట్టినరోజు, మీరు ఆ మందు తాగినందుకు మీకు ప్రతి మనిషికి 100 కొరడా దెబ్బలు. ఇవైతే తప్పవు. ఈరోజు నా భార్య పుట్టినరోజు, మీకు ఒక బహుమతి ఇస్తున్నా, కొరడా దెబ్బలు అయితే తప్పవు, ఇంకేమైనా కోరుకుంటే కోరుకోండి అని చెప్పినట్ట రాజు, దుబాయ్ రాజు. అన్న తర్వాత ఫస్ట్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ అతన్ని పిలిచినంట. 100 కొరడా దెబ్బలు అయితే తప్పవు, నీకేం ఘోరం కావాలో కోరుకో అని చెప్పినట్టు. ఆయన మనోడు వచ్చి పాకిస్తాన్ అతను వచ్చేసినాడు. రాజుగారు 100 కొరడా దెబ్బ ఓకే, నా వెనకాల ఒక 2 మెత్తల్ని కట్టేయండి అని చెప్పిన. పిల్లోస్ ఉంటాయి కదా మెత్తలు, ఈ మెత్తల్ని కట్టేయండి అని చెప్పిన. కొరడ దెబ్బలు ముందు కాదు కదా కొట్టేది, వెనకాలనే కదా. సో 2 పిల్లోస్ కట్టినారు. కట్టిన తర్వాత మనోడు కొడతా ఉన్నాడు అన్నమాట. అక్కడ ఎవరైతే సేవకుడు కొడితే 100 కొరడ దెబ్బలకి మనోడికి ఏమైపోయిందంటే ఒక 50 కొరడ దెబ్బలకే మెత్తలనే చినిగిపోయినాయి, మిగతా 50 అనేది ఒంటి మీద పడడం జరిగింది. తర్వాత ఇంకెవరున్నారు, అమెరికా అతను. పాకిస్తాన్ కన్నా తెలియకలోడు కదా అమెరికా అతను. బాగా ఆలోచించింది, ఈరోజు నా భార్య పుట్టినరోజు, 100 కొరడ దెబ్బలు అయితే తప్పవు, నీకేం కావాలో కోరుకో అని చెప్పినట్టు. మనోడు ఇంకా బాగా ఆలోచించిండు. 2కైతే 50 దెబ్బలు పడ్డాయి, 50 దెబ్బలు పడ్డాయి, 50 తప్పించుకున్నాం. మనం ఏం చేద్దాం, 4 పిల్లోస్ అడుగుదాం, 4 మెత్తలు అడుగుదాం, 4 మెత్తలు కట్టండి రాజుగారు, కొట్టండి అని చెప్పి
4 మెత్తలు కట్టినప్పుడు మనోడి కొట్టే తీవ్ర స్థాయిలో ఇంకెక్కువ డోస్ పెంచుతుండ అనమాట. ఈ కొట్టేటోడు కూడా ఇంకెక్కువ గట్టిగా కొడుతుండు. చలో అని చెప్పి మనోడికి 70 దెబ్బలు తప్పించుకున్నాడు. 30 దెబ్బలు ఒంటిపైన పడ్డాయి అమెరికా అతనికి. నెక్స్ట్ ఇక ఎవరు మిగిలిరు? ఇండియా. ఇండియా అతను కదా పిలిపించి వచ్చింది. మీది చాలా సాంప్రదాయమైన దేశం. మీ దేశంలో లేడీస్ని అంతా గౌరవిస్తుంటారు. చాలా సాంప్రదాయ దేశం నుంచి వచ్చినావు. ఒక పని చేయి, ఈరోజు నా భార్య పుట్టినరోజు, కొరడ దెబ్బలు అయితే తప్పవు, నీకు 2 వరాలు ఇచ్చిన కోరుకో, ఏం కావాలన్నాడు. అనగానే మనోడు ఆలోచించినాడు. రాజుగారు 100 కొరడ దెబ్బలు అయితే వద్దు, నాకు మినిమం 200 కొరడ దెబ్బలు కావాలని అడిగాడు. రాజు పరిశాన్ అయిపోయాడు. అబ్బా, దేశం అంటే మీదేనయ్యా, ఏం గట్స్, నిజంగా నిన్ను చూసి మెచ్చుకోవాలి. భారతదేశం అంటే భారతదేశం, మరి 2వ కోరిక ఏం కావాలో కోరుకోనంట. నా వెనుక నా పాకిస్తాన్ కట్టే అని చెప్పింది. అంటే తెలివి ఉందా లేదా? ఉంది కదా, ఎస్ఆర్. సో ఇక్కడ ఏంటంటే మనకు కూడా ఏంటంటే తెలివి ఎక్కువ వస్తుంది. బిజినెస్ అయిన తర్వాత 3 నెలల ఇంత ఇన్కమ్ వచ్చింది. నాకు వాస్తవానికి వెస్టీజ్ పైన నమ్మకం లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆల్రెడీ పాత కంపెనీలో చేసి వచ్చిన ఫస్ట్ ఇట్లా డబ్బులు ఇస్తారేమో, స్టార్టింగ్లో ఎక్కువ డబ్బులు ఇచ్చి తర్వాత బిజినెస్ పెరిగిన తర్వాత కమిషన్ తగ్గిస్తారేమో అని ఒక ఆలోచన ఉంది. ఎంతమందికి వెస్టీజ్ పైన నమ్మకం ఉంది? చేయొద్దండి. మీరు ఎత్తలేకపోతే ₹1,00,000 ఎట్లా ఇస్తారు చెప్పండి? ఎత్తాలన్నా అవుతా. నాకైతే నమ్మకం లేదు. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఎట్లుంటుందంటే, పెళ్లి చేసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చి పెళ్లి కొడుకు కూర్చుంటాం పెళ్లి పీటల పైన, తర్వాత పెళ్లి కూతురు వచ్చి కూర్చుంటాం. ఈ పక్కన కూర్చున్న తర్వాత ఏమో ఉంటుందో పోతుందో చేసుకొని అయితే చేసుకుంటా అన్నా అనుకోండి, ఉంటుందా పోతుందా? ఎంఆర్ఓ ఆఫీస్ ఏడుందో నాకు తెలియదు కానీ ₹100 బాండ్ పేపర్ తెచ్చుకోవాలని కింద సైన్ పెట్టేస్తా ఉండదు. ఎందుకంటే మీకు ఆ వ్యక్తి పైన నమ్మకం లేదు, చేసుకునే వ్యక్తి పైన. సార్, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం ఆలోచించాలంటే పాజిటివ్గా ఆలోచించాలి. ఈ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఈమె కొద్ది క్షణాల్లో నా భార్య కాబోతుంది, ఈమె మెడలో నేను తాళి కట్టబోతున్నా, ఇద్దరం కలిసి సంసారం చేయబోతున్నాం, మాకు పిల్లలు ఉంటారు, మా జీవితం బాగుంటుంది అనుకుంటే ఉంటుందా పోతుందా? ఉంటుంది కదా. చాలా మంది వెస్టీలో జాయిన్ అయితే చేస్తారు. శాంతి మేడం చేయని అయితే చేసింది. ఈ కంపెనీ ఉంటుందో పోతుందో, ఈ కంపెనీ వెస్టీజ్ కంపెనీ ఉంటుందా పోతుందా? ఎన్ని రోజులు ఉంటుంది? మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఎట్లుంటది? సార్ రోజు పనులు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీ అయితే పోతుంది. ఒక విషయంలో ఏంటంటే, జనాలందరూ సబ్బు పెట్టి స్నానం చేయనప్పుడు, పేస్ట్ పెట్టి పళ్ళు రుద్దనప్పుడు కంపెనీ కంపల్సరీ పోతుంది. అది జరిగే ఛాన్స్ అయినా జరిగేది ఉంటుంది, అది జరగదు. అది జరిగినప్పుడు మరి కంపెనీ ఎట్లా పోతుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపెనీలో నేను ఉంటానో లేదో అని అనుకోండి, కానీ కంపెనీ అయితే ఎక్కడ పోతుంది. సార్, ఈ 3 నెలల వరకు డౌట్ అట్లనే ఉంటుండే. 4వ నెల ఇన్కమ్ ఏదైతే ఉందో 21,796 వచ్చింది. ఎంత? 21,796 వచ్చింది. నేను పాత కంపెనీలో చేసినప్పుడు 2012లో నేను జాయిన్ అయితే 2017లో ₹22,084 నా హైయెస్ట్ ఇన్కమ్ ఆ కంపెనీలో. నేను 2012లో జాయిన్ అయితే పాత కంపెనీలో 2017లో అంటే 5 ఏళ్ల తర్వాత, నేను జాయిన్ అయిన 5 ఏళ్ల తర్వాత 22,000 ఇన్కమ్ వచ్చింది. కానీ ఇక్కడ చూడగలిగితే జస్ట్ 4 మంత్స్ లోపలనే వచ్చింది. ఇప్పుడు చెప్పండి, నాకు ఎక్సైట్మెంట్ పెరుగుతుందా తగ్గుతుందా? మరి ఇన్కమ్ పెరిగినప్పుడు పని ఎక్కువ చేయాలన్నా ఆపేయాలన్నా? చాలా మంది చెక్ ఎక్కువ రాగానే పని చేస్తుంటారు. సో నేను మాత్రం అట్లా చేయలేదు. ఏమంటారు, నా పొలంలో కూడా మొలకలు వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే నా జీవితంలో కూడా 20,000 ఇన్కమ్ చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. 5వ నెల వచ్చేసి ₹29,915 వచ్చింది. మీకు కావాల్సి ఉంటే ఈ ఫోటో తీసుకోండి, స్టేజ్ దిగిన తర్వాత ప్రతి ఒక్క ఇన్కమ్ మీకు చూపిస్తాను. ₹1 ఎక్స్ట్రా చెప్పినా నాకు ఫైన్ వేయండి, ఓకేనా? బాగుందా? 5వ నెల ఇన్కమ్, 6వ నెల ఇన్కమ్ వచ్చేసి 37,681, 7వ నెల వచ్చేసి 40,228. ఇట్లా పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఇన్కమ్ పెరిగిందో మరి జనాలు ఏమని కోరుకున్నారో, మరి జనాలు కోరుకున్నారా, చుట్టాలు కోరుకున్నారా, దోస్తులు కోరుకున్నారా, లేకపోతే ప్రపంచం మొత్తం కోరుకొని తెలియదు. కానీ ఆంజనేయ అనే వ్యక్తి 2019లో మేలో
జస్ట్ అతని దగ్గర ఏం లేదు, 8 లక్షలు మైనస్లో ఉన్నాడు. కానీ జస్ట్ 6 నుంచి 8 నెలలు వచ్చేసరికి నెలకు 40,000 సంపాదిస్తుండు. దేవుడా వీడు పడిపోతే బాగుండదు. ఏ రూపంలో వచ్చిందో నాకు తెలియదు, కానీ కరోనా రూపంలో వచ్చిందండి. సార్ కరోనా వచ్చిందా లేదా? ఎస్. మీకు తెలుసో లేదో, ఒకప్పుడు బాడీ ఇట్లా ఉంది అనుకోండి, అమ్మ మనం చూడరా జిమ్ బాడీ, మనం చూస్తే భయపడేది కరోనా కన్నా ముందు. కానీ కరోనా తర్వాత వాడు తగ్గినా కూడా భయం అయింది. వాడు మనిషి ఎటువంటి సంబంధం లేదు, తగ్గినా భయమే, తుమ్మినా భయమే, షేక్ ఇచ్చినా భయమే. సార్ 40,000 ఇన్కమ్ ఉన్న కాస్త కరోనా టైంలో 400 రూపాయలకు పడిపోయింది. ఎవ్వరు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని పరిచయం చేసుకోవడానికి అవకాశం లేదు. మన బిజినెస్ జనాలతో జరిగేది కదా, ఆన్లైన్లో బిల్ చేయడానికి లేదు. ఎందుకంటే ఒకవేళ బిల్ చేసినా డెలివరీ చేయడానికి ఛాన్స్ లేదు, 3 నెలల వరకు బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మరి ఒకవేళ ఈ ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, అంటే 40,000 ఇన్కమ్ కాస్త 400 రూపాయలకు పడిపోతే మీరు వెస్టీలో ఉంటారా, లేకపోతే బిజినెస్ బంద్ చేస్తారా? గుండెల మీద చేసుకొని చెప్పండి, బంద్ చేస్తారు కదా. వాస్తవానికి 199 మంది చేసే పని అది. ఏం చేస్తారంటే బంద్ చేస్తారు. వద్దు, ఈ బిజినెస్ వద్దు, మొత్తం బిజినెస్ పడిపోయి. ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, సాఫీగా పోయే త్రోవలో శిఖరాగ్రాన్ని ఎవరు చేరుకోలేదంట. సాఫీగా పోయే త్రోవలో శిఖరాగ్రాన్ని ఎవరు చేరుకోలేదు. ఆరాటంతో జ్వలిస్తే కానీ అనుకున్నది సాధించలేవు. నువ్వు ప్రతి క్షణం ప్రతి సెకండ్ నీ డ్రీమ్ కోసం పనిచేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. వేసాను 400 రూపాయలు ఇన్కమ్ పడిపోయిన తర్వాత నా ఆలోచన ఎట్లుందంటే, నీ దేవుడా ఎక్కడైతే పడిపోయినో అక్కడి నుంచే మళ్ళీ లేవాలి. 3 నెలల వరకు చాలామంది విలేజ్లలో దాక్కున్నారు. బతుకుంటే బలిసాకైనా దీన్ని బతుకోవచ్చు అనే ఒక సామెత ఉంటుంది. చాలామంది బతుకు జీవుడు అని చెప్పి ఊర్లోకి వెళ్ళిపోయినారు. నేను కూడా ఊరికి వెళ్ళిపోయినా. 3 నెలల వరకు లాక్డౌన్. మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసిన. సో నా ఆఫ్టర్ కరోనా అయిపోయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 4,000 రూపాయలు స్టార్ట్ అయింది నా ఇన్కమ్. మళ్ళీ ఎంత? 4,000 రూపాయలు. 4,000, 8,000, తర్వాత 3 నెలల 32,000, తర్వాత వచ్చేసి 57,000, తర్వాత 73,000, తర్వాత వచ్చేసి 98,300. ఇట్లా పెరుగుతూ వచ్చింది. కరెక్ట్ ఇదే టైంకి 1,00,000 రూపాయలు చెక్ వచ్చే టైంకి మళ్ళీ సెకండ్ లాక్డౌన్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎదగాలనుకున్న ప్రతిసారి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, చాలా మంది బిజినెస్ బంద్ చేస్తుంటారు. మీ మైండ్ సెట్ ఎట్లుండాలి చెప్పానండి. బాహుబలి సినిమాలో అదేదో 100 అడుగుల విగ్రహం ఉంటుంది చూసినారా, వాళ్ళు ఇట్లా లాగుతూ ఉంటే విగ్రహం పడిపోతూ ఉంటుంది. కానీ అప్పుడే బాహుబలి వచ్చి లేపుతారు. వేసారు మీరు ప్రభాస్ లెక్క ఉండాలి, కానీ అలా కూలీ లెక్క ఉండొద్దు. వేసారు ఇక్కడ కూడా ఏంటంటే బిజినెస్ పడిపోయేటప్పుడు మనం స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వేసారు 98,300 వచ్చిందండి చెక్కు. ఇది సెకండ్ లాక్డౌన్ వచ్చింది. కానీ నేను మాత్రం భయపడలే. ఎందుకో తెలుసా, వెస్టీజ్కి వచ్చిన కొత్తలో చాలా మందికి వెస్టీజ్ అవకాశం చెప్పిన. ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వెస్టీజ్ గురించి చెప్పినప్పుడు నేనెవరో తెలుసా, నా ఇన్కమ్ ఎంతనో తెలుసా అని చెప్పి 1,00,000 రూపాయలు అని చెప్పి కొంతమంది ఎగతాలు చేస్తూ ఉండి, ఏంటి నేను వచ్చి సబ్బులు పేస్ట్లు అమ్మన్నా అని చెప్పి చాలామంది ఎగతాలు చేసినారు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో 1,00,000 రూపాయలు సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా 50,000 పడిపోవడం జరిగింది వాళ్ళ ఇన్కమ్. వేసాను నా దగ్గర ఇంతే ఉన్నాయి, నా దగ్గర ఇంత వెళ్తే నీకు ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే లేదు. వీలైతే ఉద్యోగంలో నుంచి కూడా తీసేసే అధికారం నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు జనాలు మేలుకున్నారు, అరే లైఫ్లో ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడద్దు, సెకండ్ సోర్స్ ఇన్కమ్ కావాలని చెప్పి చాలామంది అప్పుడు ఏదైనా సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఏమైనా ఉంటాయని ఆలోచిస్తే వెస్టీజ్ దొరికింది. నిజం చెప్తున్నా, ఎడారిలో ఉన్న ఒక వెస్టీజ్ అంటే ఏంది? ఎడారిలో ఒక దారి తప్పిపోయిన వ్యక్తికి వాస్తవానికి ఆయన గమ్యం ఏంటో తెలియదు. ఆ గమ్యాన్ని చూపించేదే వెస్టీజ్. సార్ సో నాకు సెకండ్ లాక్డౌన్ వచ్చినప్పుడు నాకు 1% కూడా భయం కాలేదు. ఎందుకంటే నా బిజినెస్ ఇంకా పెరిగింది. కరోనా టైంలో, కోవిడ్ టైంలో కొన్ని లక్షల మందిని బతికించిందండి వెస్టీజ్ ఫుడ్ సప్లై. ఎంత అద్భుతంగా ఉంటాయి. సార్ బాగున్నాయి కాలేవా?
ఎక్సలెంట్ ఉన్నాయి. మనం వేసుకునే బంగారాన్ని కల్తీ ఉందేమో కానీ ప్రొడక్ట్స్ మాత్రం కల్తీ లేదు. అక్కడి నుంచి చూడగలిగితే కనుక 1,02,000, 1,10,000, 1,18,000, తర్వాత 1,57,000, 1,72,000 ఇట్లా పెరుగుతూ వచ్చింది. ఇదే టైంలో చాలామంది 20,000, 30,000 రాగానే కారు తీసుకుంటా ఉన్నారు. నాకు అప్పటికి 1 lakh ప్లస్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది. కారు తీసుకోవాలంటే భయం అవుతుంది. చాలా సందర్భాలు అప్లైంది, సార్ మీరు కారు తీసుకోండి బిజినెస్ పెరుగుతుంది అంటే నేను అన్న మాట నాకు ఇప్పటికి గుర్తు వస్తుంది. సార్ కారు తీసుకుంటే బిజినెస్ పెరుగుతో లేదో నాకు తెలియదు కానీ అప్పు అయితే పెరుగుతుంది. ఇప్పటికే అప్పులాలు ఉన్నా సార్, దయచేసి దండం పెడితే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నా, నన్ను మాత్రం కారు వద్దు సార్ అని చెప్పిండు. కానీ నాకన్నా ముందు నా రిలేషన్లో ఒక గ్రేట్ లీడర్, ఈరోజు డిఈసిడి గీతా జాన్ రెడ్డి మేడం నాకన్నా ముందు కారు తీసుకోవడం జరిగింది. ఒకసారి మేడం బిగ్రౌండ్ ప్లస్ కారు తీసుకున్న తర్వాత ఒక మీటింగ్, ఒక హోమ్ మీటింగ్ ఇన్వైట్ చేసినారు గీతా జాన్ రెడ్డి మేడం. సార్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన మోటివేషన్ చేస్తే బిజినెస్కి వస్తే చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. సరే మేడం చలో మీరు ముందు వెళ్ళిపోండి నేను తర్వాత వస్తా అంటే మేడం కారు వేసుకొని వెళ్ళిపోయినారు. నేను ఒక ప్యాషన్ ప్రో బండి, పాత బట్టలు, పాత షూజు, ఓ పాత హెల్మెట్, పాత ఖర్చు బండి పెట్టుకొని పోయి అడది. మేడంకి ఆ టైంలో ఇన్కమ్ 30,000, 50,000 వస్తుంది గీతా జాన్ రెడ్డి మేడంకి. నాకు మాత్రం ₹1,00,000 పైన వస్తుంది. పోగానే వాళ్ళ ఇంటి ముందర బైక్ ఆపిన తర్వాత ఇంటి ఎదురుగానే గడప ఉంది. నన్ను చూసినాడు, నాతో లోపల సార్ గుడ్ మార్నింగ్, ఈయన మా సారు బిజినెస్లో నెలకు ₹1,00,000 సంపాదిస్తాడు. అతను కింది నుంచి పైదాకా చూసిన ₹1,00,000 చూడు ఈ బండి మీద ఎందుకు వస్తాడు, ఈ పాత చెప్పులు, ఇవన్నీ ఒక ఫీలింగ్ ఉన్నాయి నాకు. అప్పుడు అనిపించింది కారు తీసుకోవాలని అని అనుకుంటున్నారేమో, అస్సలు అనుకోలే. ఎందుకో తెలుసా, ఎవడనే ఏమని అనుకోని నాకు సంబంధం లేదు. సో అట్లా జరిగింది. ఒకరోజు కొత్తపేట స్టోర్కి వెళ్ళడం జరిగిన తర్వాత అడిగి పోయిన తర్వాత పురుషోత్తం దాస్ సార్ వచ్చిండు. సార్ మీద ఒక సెల్ఫీ ఫోటో కావాలన్నా. నాకు అర్థం కాదు, ఎవరైనా డౌన్ లైన్ అప్లైన్ ఫోటో అడుగుతారు కానీ సార్ వచ్చి నన్ను అడగడం ఏంది, ఏదో తేడా ఉందని అప్పటికి అనిపిస్తుంది. ఏదో తేడా కొడుతూ సీనా అంటారు చూసినారా, అది అనిపిస్తుంది. సరే చూద్దాం అని చెప్పి సెల్ఫీ తీసుకుంటారా సార్ మీద ఒక సింగిల్ ఫోటో కావాలన్నాడు. అన్న తర్వాత సింగిల్ ఫోటో తీసుకున్న తర్వాత ఆ ఫోటో మంచిగా క్రాప్ చేసి ఆంజనేయ సార్ ఆయన కారు తీసుకుంటున్నాను కమ్మింగ్ సూన్ అని చెప్పి అన్ని గ్రూపులలో పోస్టర్ వేసి. ఇప్పుడు చెప్పండి, ఆ పోస్టర్ వేసిన తర్వాత కార్ బుక్ చేయాలన్నా వద్దా? చేయాలన్నా వద్దా? ఏమంటారు, అంటించి ఉరికించడం అంటారు చూసినారా, అట్లాంటి సిచ్యువేషన్ ఉండే. పోయి ఇమ్మీడియట్గా కార్ బుక్ చేసిన. ఈ బిజినెస్ ద్వారా ఫస్ట్ కార్ వచ్చేసి 11 లక్షలు పెట్టి టాటా నెక్సాన్ కార్ తీసుకున్నాం. టాటా నెక్సాన్ మా ఊర్లో ఎప్పుడు పోయినా కూడా అనేటోళ్ళు అనమాట, ఏం రా హెలికాప్టర్ దిగినావా, ఏ కార్లు వచ్చినా అంటారు. అందుకే సన్ రూఫ్ ఉన్న కార్ తీసుకున్నా. మా ఊర్లోకి వెళ్ళినప్పుడల్లా నేను వచ్చినాను తెలియాలని వెస్టీజ్ లోగో కొట్టించిన ఈ బిజినెస్ ద్వారా, ఫస్ట్ అచీవ్మెంట్. సో ఇట్లా ఇన్కమ్ వస్తూ ఉన్నది. 1,72,000, తర్వాత వచ్చేసి 1,81,000, ఇట్లా పెరుగుతూ వచ్చింది. ఇక్కడి నుంచి 2,76,000, 2,98,000, 3,18,000, 4,97,000, 5,07,000, 5,18,000, ఇట్లా పెరుగుతూ వచ్చింది. ఈ బిజినెస్ ద్వారా నా హైయెస్ట్ ఇన్కమ్ 8,07,763 రూపాయలు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే గుర్తుపెట్టుకోండి, నా జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది? 8 లక్షల. ఎంత ఇన్కమ్? ఎంతకి? నెలకా సంవత్సరానికా? నెలకి. నేను ఎప్పుడు అనుకునేటోను 8 లక్షలు అప్పు ఉన్నప్పుడు అనుకునేటోను అనమాట, దేవుడా నా జిందగీ మొత్తం పనిచేసిన 8 లక్షల అప్పు తీర్చగలుగుతానో లేదని ఒక డౌట్ ఉంటుండే. కానీ ఈరోజు నెలకి ఎంత సంపాదిస్తూ ఉన్నాం? 8 లక్షలు. 8 లక్షలు వస్తే ఎట్లుంటుంది లైఫ్? ఎట్లుంటుంది? జిల్ జిగా. ఎస్ అన్న, రోడ్ సైడ్ నుంచి కాదు, అకౌంట్లో బ్యాలెన్స్ ఎక్కువ అనుకోండి, రోడ్ సైడ్ నుంచి కాదు, మధ్య ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, పైసలు ఎక్కువ. ఎస్ అన్న, నిజమా కదండి? ఇదే బిజినెస్ ద్వారా మళ్ళీ ఇంకొక కార్ తీసుకున్నా, స్కోడా కార్ తీసుకున్నా. ఇది 31 లక్షల వర్త్. ఎంత? 31 లక్షల వర్త్. నాకు ఇంకొక డ్రీమ్ కూడా అనమాట. ఈ పొడుగు ఉంది, ఇది కారు చాలా పొడుగు, 20 ఫీట్ల రోడ్లకు పోయినాం అనుకోండి, అటు మళ్ళదు ఇటు మళ్ళదు, దాంతో తలకాయ నొప్పి. కారు ఏమైనా హైవే పైన అయితే బాగుంటుంది.
నాకు ఒక డ్రీమ్ ఉండే, కూరగాయలు పోయినా కూడా కారు వేసుకొని పోవాలి, ఎక్కడ పోయినా కూడా చిన్న కారు సీట్లు వేసుకొని పోవాలని చెప్పి మొన్ననే ఒక 10 లక్షలు పెట్టి మళ్ళీ ఇంకో కారు తీసుకోవడం జరిగింది, ఎంజీ కార్. ఈ బిజినెస్ ద్వారా ఆ కార్ తీసేసి నెక్సాన్ కార్ తీసేసి స్కోడా తీసుకున్నా, అండ్ ఇది వచ్చేసి ఎంజీ. ఇప్పుడు 2 కార్లు ఉన్నాయి నాకు. ఇదే బిజినెస్ ద్వారా 6 ఏళ్ల ముందు 9వ తారీఖు వచ్చినట్టే భయం అయింది, ఎందుకంటే 10వ తారీఖు కిరాయి కట్టాలి కాబట్టి. ఇంటి ఓనర్ విపరీతంగా భయపెట్టాడు. 9వ తారీఖు వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు, ఇంటి రెంట్ ఇంత, మెయింటెనెన్స్ ఇంత, కరెంట్ బిల్ ఇంత అని చెప్పి ఒక పేపర్లో నీట్గా రాసి టోటల్ అని పెడుతుంది. ఆ రోజు నైట్ నిద్ర పట్టపోయింది, ఏందిరా దేవుడా ఇట్లా అయిపోయింది, ఇంటి రెంట్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఇట్లా చేయాలి. కానీ ఇదే వెస్టీజ్ బిజినెస్ ద్వారా ఈరోజు సుమారుగా 2.5 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నాం. ఏంటి ఇల్లు అంటే కిరాయిలకు అనుకుంటున్నాము, కింద కిరాయికి ఇచ్చి ఆ పైన కిరాయికి ఇచ్చి మధ్యలో మనం ఉంటాం. లేదు, మొత్తం మనది కింది నుంచి పైన మనమే ఉండాలి అంతే. 4 బెడ్రూమ్లు, ఒక హోమ్ థియేటర్, మంచి ఇల్లు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఆర్డినరీ పర్సన్కి ఎక్స్ట్రాడినరీ ఇల్లు లేదు సార్. మా దగ్గర ఆల్రెడీ మేము ఇట్లాంటి ఇల్లు ఉంది అంటే వెస్టీజ్ ద్వారా అయితే మీరు తీసుకోలే కదా. ఏ సార్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ సంపాదించింది మొత్తం ఓన్లీ వెస్టీజ్ ద్వారా. నా ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్. ఎంత? ఇదే ఏజ్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు బయట, అని కాదనట్లేదు. కానీ బయట సంపాదన ఏదైతే ఉందో 10 మందిని ముంచితే పైకి వస్తాం, కానీ బిజినెస్లో 10 మందిని పెంచితే పైకి వస్తాం, కానీ ముంచితే పైకి రా. నీ సంపాదించిన రూపాయి ఎవరిని మోసం చేయలేదు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అంబచ్చా నేను నమ్మనులే, ఇట్లాంటివన్నీ చాలా చూసినాం. ఎంతమందిని మోసం చేసి ఎన్ని కాపులు తీసుకొని కొంతమంది కాపులు పెడతారు. యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి. ఎవరైనా నమ్మని వాళ్ళు ఉంటే నా దగ్గర రండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, వెస్టీజ్ అంటే ఏంది, నిజంగా డబ్బులు వస్తున్నాయి లేవా, కార్లు మా కార్లు కావా, రెంట్కి ఏమైనా తెచ్చుకొని ప్రతి ఒక్కరికి రండి, కూర్చోండి, నిజం తెలుసుకొని. ఊకే ఆ కామెంట్లు పెట్టేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఖాళీ ఉన్న పర్సన్స్, ఎవరు బిజీ ఉన్నారో కామెంట్లు పెట్టారు. సో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, మంచి వెస్టీజ్ అవకాశం. కానీ ఇవన్నీ అచీవ్ చేయాలంటే మరి ఏం చేస్తే ఇన్ని అచీవ్మెంట్ అయినారు సార్, ఇంత సక్సెస్ ఎట్లా వచ్చినా కొంతమందికి డౌట్ ఉంటుంది. నేను చెప్పింది కరెక్ట్గా మీరు ఫాలో అయితే కనుక, నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడి నుంచి సక్సెస్ నా లెక్క మీరు కావచ్చు. కావాలని ఉందా? ఎంతమంది కావాలని ఉంది? ఎంతమంది లక్షల ఇన్కమ్ తీసుకోవాలని ఉందా లేదా? మీకు ఒక చిన్న స్టోరీ జరిగింది ఆల్రెడీ. ఎక్స్ నెట్వర్క్లో ఉన్నప్పుడు ఒక దగ్గర ప్లాన్ చెప్పిన తర్వాత అంత ఇట్లా ఉంటుందంటే చాలా బాగుంటుంది బిజినెస్, ఇట్లా లక్షలు సంపాదించుకోవచ్చు, ఇల్లు తీసుకోవచ్చు అని అంత చెప్పిన తర్వాత ఒక మీటింగ్ ఉండేది రండి దిల్సుఖ్నగర్లో, ఇట్లా సంగతి అని చెప్పిన. ఆయన చెయ్యికి ఒక కట్టు, ఈ చెయ్యి కట్టేసి మెడకి వేసిన తాడు మొత్తం. లాస్ట్ పోయేటప్పుడు నోరు ఉండవటలేక అడిగిన, సార్ మీ చెయ్యికి ఏమైంది సార్? అప్పటి వరకు సైలెంట్ రోడ్, మీ వల్లనే, మీ మీటింగ్ ద్వారానే. నాకు అర్థం కాలేదు సార్, మా మీటింగ్ ద్వారా ఏమైందంటే, సార్ వాస్తవానికి ఆ మీటింగ్ రాకన్నా ముందు ఒక 2 నెలల ముందు నాకు యాక్సిడెంట్ అయింది సార్. ఆ చెయ్యి ఏదైతే ఉందో ఆ కట్టుకునే ప్రాసెస్లో ఒక ఆయన మీటింగ్కి ఇన్వైట్ చేసినాడు. వద్దు స్వామి నాకు చెయ్యి నొప్పి ఉందంటే రమ్మన్నాడు. వచ్చిన సార్, వచ్చిన తర్వాత ముందర కూర్చున్న తర్వాత ఆరు ఎగ్జైటెడ్, చెయ్యొద్దండి, ఎంతమంది కారు కావాలి, ఎంతమంది ఇల్లు కావాలి, ఊకే 10 సార్లు ఎత్తించింది సార్. మీరు నమ్ముతున్న కట్టుకునే చెయ్యి మొత్తం మళ్ళీ పట్టుకో సార్, ఏం చేయాలి సార్? అట్లా ఎవరైనా చెయ్యి నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం ఎత్తొద్దు, మిగతా వాళ్ళు ఎత్తండి, నో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం లేదు కదా. మీరు ఇంటికి పోయినాక మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు, ఓకే? సో ఇవన్నీ ఎట్లా అచీవ్ చేసిన అంటే కనుక, సో ఫస్ట్ మిత్రులారా, ఎంతమంది కప్పులు ఉన్నాయి? నాకు వెనకాల జుట్టు లేదండి, కళ్ళున్నాయి, ఇది మళ్ళీ చెప్తున్నా. ఎవరైనా చెయ్యకపోతే తదాస్తు, మంచిదే కదా, నేను చెప్పేది కూడా అదే. మరి లేకపోతే మంచిదే కదా, అప్పులు ఉన్నాలే కదా ఉన్నది. ఎన్ని అప్పులు ఉన్నాయి మీకు? 5 లక్షలు ఉండి ఒకసారి చెయ్యొద్దండి. 10 లక్షలు, ఓకే, 20 లక్షలు, 20 లక్షలు ఉన్నాయి అమ్మా. ఏం చేసినారు 20 లక్షలు? మీ పాప మ్యారేజ్ చేసిరే? భూమి కొంటే అప్పేందుకైతే నాకు అదే డౌట్. చిన్నది అది కాల్పించండి. 1 మినిట్ మీ క్లారిటీ సార్. ఒక అతను చిట్టీలు వేస్తున్నాడు. నీకు తెలుసా నాకు ఎన్ని ఖర్చులు?
ఏం ఖర్చు ఉన్నాయి చెప్పు బ్రదర్ అంటే, ఇగో ఇంటి కిరాయి ఇంత, కరెంట్ బిల్ ఇంత, పిల్లల ఫీజు. ఓకే, మరి నెక్స్ట్ నేను ₹1,00,000 చిట్టీలు 2 వేస్తున్నా, 5 లక్షల చిట్టీలు 3 వేస్తున్నా, 10 లక్షల చిట్టి 1 వేస్తున్నా. మరి అది ఖర్చు ఎందుకైతుంది? ఎందుకైతుంది ఖర్చు? సేవింగ్సే కదా, మన పైసలే కదా. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా నేను ఏమంటున్నా అంటే, మీ అందరికి అప్పులు ఉన్నాయి కదా, ఎంతమంది అప్పు తీర్చాలనుకుంటున్నారు? ఎంతమంది నిజంగా భయం అవుతుంది అప్పు ఉందని? మీకు భయం అవుతుందా? ఎంత అప్పు ఉంది మేడం? 4 lakhs ఉంది కదా, నో ప్రాబ్లం. మీ ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, అప్పు తీసుకున్నోడు భయపడొద్దు, అప్పు ఇచ్చినోడు భయపడదు. ఎందుకంటే చుట్టూ మీ చేతుల్లో ఉంది కదా, మీ చేతుల్లో ఉంది కదా. ఎస్ సార్, ఇప్పుడు మీరు చెప్పండి, మీ అప్పు తీర్చడానికి నేను రెడీ ఉన్నా, కానీ నేను చెప్పిన పని ఒకటి చేయాలి. ఇట్లాంటిది ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందండి. ఈ స్విమ్మింగ్ పూల్ ఏంటంటే, ఇక్కడ ఒక పోటీ పెట్టినారు, 10 మంది పాల్గొంటారు. ఈ 10 మందిలో ఎవరైతే ఈ ఒడ్డున ఫస్ట్ దూకి ఆ ఒడ్డును ఎవరైతే ముందుగా చేరుకుంటారో వాళ్ళకి 10 లక్షల క్యాష్ ప్రైజ్. ఇప్పుడు ఎంతమంది రెడీ ఉన్నారు దూకడానికి? 10 లక్షలు ఇస్తాం. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తొందరగా చేరుకోవాలి, 10 లక్షలు ఇస్తాం. రెడీ ఉన్నారా? కానీ చిన్న కండిషన్, చిన్నదే, పెద్దగా ఏం లేదు. అలా మొసళ్ళు ఉన్నాయి, క్రోకోడైల్స్. మీరు ఇట్లా దూకగానే క్యాచ్ చేసి పట్టుకుంటాయి అవి. ఇప్పుడు ఎంతమంది దూకడానికి రెడీ ఉన్నారు? నాకు అర్థం కాదు, అంటే ఆయన ఉద్దేశంతో అంటుండో, అంటే పోతే పోని అనుకుంటున్నారా ప్రాణం? ఓకే, సార్ది లాస్ట్లో క్లారిటీ ఇస్తా. 10 మంది ఆ కండిషన్ ఒప్పుకున్నారు, కానీ కింద క్రోకోడైల్స్ ముసలు ఉన్నాయని చాలా మంది భయపడ్డారు. 10 మందిలో మాత్రం ఒక్కడు మాత్రం ధైర్యం చేసి దుంకిండు. ఏమైతే అది కానీ అని చెప్పి దుంకి టక్క 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 ఈత కొట్టుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఈ జర్నలిస్టులు నిజంగా వాళ్ళని ఏమన్నారో నాకు తెలియదు, కానీ పానం పోతున్నా సరే, ఎట్లా పానం పోతుంది సార్ అని ముందర మైక్ పెట్టి అడుగుతుంటారు. ఇట్లా వాళ్ళు ఏ పొజిషన్లో తెలియదు. సడన్గా వాడు స్విమ్మింగ్ పూల్ నుంచి పైకి రాకముందే, సార్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి సార్, ఇంత ధైర్యం ఎట్లా చేసేది సార్? వాడు పైకి అయితే రావాలన్నా వద్దాం, పైకి వచ్చినాడు. అరే నన్ను ఫస్ట్ దగా తీసుకోలేరు నాయన, ఇంతసేపు ఈత కొట్టి అలసిపోయిన భయంతోనని చెప్పి కొట్టిన తర్వాత, సార్ ఇప్పుడు చెప్పండి సార్ మీ సక్సెస్ సీక్రెట్ అంటే, మనోడు వెనకాల చూసినట్టు, ఓడ్రా వెనకాల నుంచి నన్ను నూకింది అన్నాడు. అంటే గుర్తుపెట్టుకోండి, ఎట్లుంటుంది అంటే సిచ్యువేషను, బిజినెస్ చేయాలన్నా వద్దా. నేను వాస్తవానికి నాకు కూడా అట్లనే ఉండేది, దుంకాన్న వద్దా అన్నట్టు. నన్ను శ్రీనివాస్ సార్ తోసినాడు, ఇగో అక్కడ దోస్తే హైదరాబాద్ దోస్తే ఇక్కడ వచ్చే స్టేజ్ మీద మేము ముందర 8 లక్షల ఇన్కమ్తో అనమాట. ఇంకేం కావాలి, సింపుల్ లాజిక్ కదా. సో ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ చెప్తున్నాం, మీకు ఎంత అప్పని ఉండని అండి, కరెక్ట్గా నేను చెప్పేది ఫాలో అయితే ఇదే పైసలతో మీరు నెలకు 5 నుంచి 10 లక్షలు ఎట్లా సంపాదించాలో నేను నేర్పిస్తా. నేను నేర్చుకున్నదే మీకు నేర్పిస్తా తప్ప నేను నేర్చుకొని మీకు నేర్పించలేను. ఫస్ట్ ఈ బిజినెస్లో మీరు చేయాల్సింది ఏంటంటే కోర్. ఏంటండి? కోర్. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే, లీడర్స్ ఎవరైనా స్టార్ అండ్ అబవ్ వాళ్ళ సెల్ఫీ చూడగలిగితే కనుక 10 PV, 2 PV, 3 PV, 5 PV, 35 PV, 40, లాస్ట్కి మంత్ ఎండింగ్ వచ్చేసరికి కిందన మీద వాళ్ళకి 40 PV తీస్తారు కమిషన్ కోసం. నేను ఎన్నో సందర్భాలు చెప్పిన మీటింగ్లో, లేడీస్ ఎవరైతే ఉన్నారో పెళ్ళైన కొత్తలో అందరు కాలు మొక్కాలి, భర్త కాలు మొక్కాలి, వాళ్ళ అమ్మ నాయన కాలు మొక్కాలి, మీ అమ్మ నాయన కాలు మొక్కాలి, వాళ్ళ పాలలు, మీ హస్బెండ్ వాళ్ళ పాలల కాలు కూడా మొక్కాలి. ఇప్పుడు అందరు కాలు మొక్కిన అత్తగారింటి పోక తప్పిందా? అందరు కాలు మొక్కిన అత్తగారింటి పోక తప్పదు. ఈ బిజినెస్లో మీరు సక్సెస్ కావాలనుకుంటే మీకు నచ్చినట్టు చేస్తే చేయండి, నో ప్రాబ్లం, నేను కాదనట్లేదు. కానీ మీరు ఒకవేళ నా లెక్క సక్సెస్ కావాలనుకుంటే నేను యాస్టీజ్గా ఏం చెప్పినా చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని కోర్ 160 PV. ఏంటండి? 160 PV. 100 అయినా 100, 190 అయినా ఏదైనా సరే, చలి పెట్టినా, వర్షం వచ్చినా, ఎండ కొట్టినా, 2వ తారీఖు ఎవ్రీ మంత్ 2వ తారీఖు వచ్చిందనంటే ఖచ్చితంగా కోర్ కంప్లీట్ చేయాల్సింది. ఒకటి చెప్పండి, ఇప్పుడు నేనున్నా బాగా మోటివేషన్ ఇస్తున్నాను. ఎంత మోటివేషన్ అంటే స్టేజ్ పైకి చెప్తే జనాలు సప్పట్లు, విజిల్లు అన్నీ చేస్తున్నారు, కానీ టర్న్ ఓవర్ చూస్తే 0.
నా కంపెనీ డబ్బులు ఇస్తారా? నేను చాలా మంచి మోటివేషన్ స్పీకర్, ఇస్తారా? ఇయ్యాలి కదా. ఏం కావాలి కంపెనీకి? ఏం కావాలి? అల్టిమేట్గా టర్న్ ఓవరే కదా. ఇస్తాం. మీరు చేసే ఉద్యోగంలో టర్న్ ఓవరే కదా. మీరు ఎంత టర్న్ ఓవర్ చేస్తే దాన్ని బట్టి మీకు ఉద్యోగంలో జీతం ఇస్తారు. ఇప్పుడు మీ చికెన్ షాప్ ఉంది, 100 కోట్లు అట్లానే ఉన్నాయి, బాక్స్లో ఉన్నాయి, పోయలేదు, డబ్బులు వస్తాయా? రావు కదా. ఇప్పుడు గుమ్మిలకు వాళ్ళు గుమ్మిలో ఉండాలి, కానీ పిల్లల మాత్రం గుడ్డలు లేకుండా ఉండాలంటే ఏం చేస్తుంది? ఈ బిజినెస్లో సక్సెస్ కావాలనుకుంటే ఎవ్రీ మంత్ సెకండ్ వచ్చిందంటే కోర్ 160 పీవీ మన పేరు పైన ఉండాలి. సో 160 పీవీ తీస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో చాలా మీటింగ్లలో చెప్పిన. వీలైతే యూట్యూబ్ లింక్ ఉంటే పంపించండి వాళ్ళకి, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి టైం కవర్ చేద్దాం. ఈ 160 పీవీ మనం చేసి ఏం చేయాలి సార్? మేమైతే పీవీ తీసుకొని వస్తాం, పీవీ తీసుకుంటున్నాం 2వ తారీఖు, కానీ దీన్ని మార్కెట్లోకి ఎట్లా మూవ్ చేయాలో మాకు అర్థమైతే లేదు సార్. 1 నెల అంటే తీసుకోగలుగుతాం, కానీ ప్రతి నెల చేయగలుగుతాం? చేయలేదు. కానీ ఎట్లా చేయాలంటే మీకు చిన్న క్లారిటీ ఇస్తా. ఇప్పుడు మనం ఏం చేసినామంటే దీనికి ఒక 6,000 రూపీస్ ఖర్చు అయినాయి అనుకుందాం. ఎంత? 6,000 రూపాయలు ఈ కోర్కి ఖర్చు అయినాయి అనుకుందాం. మీరు ఎంత అప్పని ఉన్నాయండి? ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకురండి. ఎంత? 10,000 రూపాయలు అప్పు. మాకు పుట్లా సార్ అనేటోళ్ళు ఎవరు ఉన్నారు? బయటికి పోతే మాకు అప్పు ఎవరు ఇయ్యారు సార్ అనేటోళ్ళు ఎవరు ఉన్నారు? మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తా, అది ఫాలో అవ్వండి. పుట్టదా సార్? ఓకే, నో ప్రాబ్లం. వెంకీ సినిమా చూసినారా మీరు? వెంకీ సినిమా చూసినారా? స్టార్టింగ్లో టైటిల్స్ పడే టైంలో ఒక అతను పరిగెత్తా ఉంటారు జీవ. మనం ఏమనుకుంటాం, వెనకాల ఎవరైతే ఉన్నారో విలన్స్ ఫాలో అవుతున్నట్టు చంపేయడానికి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ సడన్గా టైటిల్ ఎండ్ అయ్యే టైంకి రవితేజ వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ఉన్న తర్వాత అప్పు కోసం వీళ్ళు అప్పు ఏమంటారు తీసుకోవడానికి కానీ పరిగెత్తా ఉంటారు. అయిన తర్వాత ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తారు అనమాట. ఇప్పటి వరకు సార్ మీ దగ్గర ఒక 20,000 అప్పు చేసినాము, ఇంకొక 10,000 ఇచ్చినాం అనుకోండి, 30,000 రౌండ్ ఫిగర్ అవుతాడు. వాడు అనుకుంటా వాడు ఇచ్చిందే 10,000, ఇతను ఇచ్చింది 10,000, కానీ వాడేమంటాడు 20,000 ఇచ్చినావు నువ్వు నాకు అంటాడు. ఇదేదో బాగుంది, 10,000 ఎక్స్ట్రా చెప్పండి, పోయిందే ఉంది. మీ దగ్గర మీరు 5 లక్షలు అప్పు, 5 లక్షలు 10,000 నుండి తప్పేముంది? సింపుల్ సీక్రెట్ ఇస్తారు కొంతమంది డబ్బాషే కూడా. సో ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకురండి, 6,000 పెట్టి కోర్ కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, బిజినెస్కి రాకముందు మీ యాటిట్యూడ్ కానీ, మీ డ్రెస్ కోడ్ కానీ, మీ బిహేవియర్ కానీ, నెక్స్ట్ ఏది ఉన్నా సరే ఎట్లనైనా ఉండదు. కానీ బిజినెస్కి ఎంటర్ అయిన తర్వాత మిమ్మల్ని మార్చుకోవాల్సింది ఫస్ట్ ఈ యాటిట్యూడ్ కానీ డ్రెస్ కోడ్ మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? డ్రెస్ కోడ్. నేను మామూలుగా జీన్స్ ప్యాంట్ టీషర్ట్ మీద వచ్చి కూడా ఇది చెప్పొచ్చు, వింటారా మీరు? వినొచ్చు, కానీ అంత కిక్ అనిపించదు, వినాలని అనిపించదు. కానీ ఎందుకు ఈ డ్రెస్ కోడ్ అంటే, చాలామంది ఏమనుకుంటారంటే అవతల వ్యక్తిని ఇంప్రెస్ చేయడం కోసం డ్రెస్ కోడ్ అనుకుంటారు. కాదు, మీ పైన మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి డ్రెస్ కోడ్. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఏమంటున్నానంటే, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? డిపార్ట్మెంట్ వాళ్ళకి నార్మల్ బట్టలు వేయండి, నార్మల్గా ఉంటారు. ఒక్కసారి పోల్స్ కాకి డ్రెస్ అతను ఒంటి పైన పడగానే లోపల ఒక ఫీలింగ్ వస్తుంది. ఎస్ సార్, ఇక్కడ కూడా బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే, ఎంత అప్పైనా సరే ఒక 2 వైట్ షర్ట్, ఏంటండి 2 వైట్ షర్ట్, 2 బ్లాక్ పాయింట్, ఒక మంచి బెల్ట్, షూస్, మంచి షూ తీసుకోండి బ్లాక్ కలర్, తర్వాత మంచి సాక్స్ తీసుకోండి. నేను ఏమంటున్నానంటే మనల్ని మనం మార్చుకోవాలి. ఈ డ్రెస్ కోడ్ మార్చుకోకపోతే వర్కౌట్ కాదు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మీరు ఎన్నేళ్ళు ఉన్నా గుడ్డెత్తి చేయబడ్డట్టు పని చేస్తే మీరు కొంతమంది చూస్తూ ఉంటాం. రాను రాను రాజు గుర్రం గాడిదైందని ఒక సామెత ఉంటుంది, తెలుసో లేదు? ఏం చేస్తారంటే స్టార్టింగ్లో బ్రాంచ్ కాకముందు కానీ స్టార్ కాకముందు కానీ మంచి డ్రెస్ కోడ్లో వస్తారు. ఎట్లుంటే మంచి డ్రెస్ కోడ్లో వస్తారు, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ నీట్గా తయారు చేస్తారు. ఎప్పుడైతే స్టార్ అవుతారో కాలేజ్కో దరిద్రం పాడైపోను మళ్ళీ దిగజారిపోతూ ఉంటారు. ఏం చేస్తామంటే ఈ వైట్ షర్ట్ కాస్త ఇంకో కలర్ చొక్కాలు అయితే, బ్లాక్ ప్యాంట్ ఇంకో ప్యాంట్ అయితే, వేరే షూస్ చేస్తాం, రకరకాలు చేస్తూ ఉంటాం. నేను ఏమంటున్నా అంటే మీ స్థాయి పెంచేటట్టు ఉండాలి కానీ తగ్గించుకునేటట్టు ఉండదు. ఎస్ సార్, ఎప్పుడు ఈ డ్రెస్ కోడ్ ఫస్ట్ ఈ డ్రెస్ కోడ్ తీసుకోండి, కటింగ్ చేయించుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే పుష్ప సినిమాలు అల్లు అర్జున్ పెంచినట్టు పెంచితే ఈ బిజినెస్ పెరుగుతుంది, జుట్టుతో పాటు బిజినెస్ కూడా పెరుగుతుంది అనుకుంటారు.
అక్కడ ఆయన బిజినెస్ పెరుగుతాయి, కానీ ఈ బిజినెస్లో మీరు జుట్టు పెంచుకుంటే బిజినెస్ పెరగదు, జుట్టు తగ్గిస్తే బిజినెస్ పెరుగుతుంది. నేను కొంతమంది చూస్తూ ఉంటాను, పిచ్చుక గూళ్ళు అంటారు, ఐడియా ఉందా? పిచ్చుక గూళ్ళు. ఈ పిచ్చుక గూళ్ళు, పిచ్చుక వచ్చేప్పుడు అలా గూడు పెట్టాల్సిన అవసరం లేదు, అల్ల వచ్చి వాకింది అనుకో అదొక గూడు అయిపోతుంది. ఇంత హెయిర్ స్టైల్ పెంచుతుంటారు బిజినెస్కి వచ్చిన తర్వాత కూడా. సో బిజినెస్ రాకముందు ఎట్లానే ఉండదు మిత్రులారా, బిజినెస్కి వచ్చిన తర్వాత 15 రోజులకు ఒకసారి కటింగ్ చేయించండి. ఎవరైనా బట్టతల వాళ్ళు ఉంటే క్షమించండి సార్, మా పరిస్థితి ఏంటంటే ఉన్నదాన్ని నీట్గా చేసుకోండి, నో ప్రాబ్లం. ఈ గడ్డ మిసాలే వేతనం ఇవి తీసేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నో మీటింగ్లలో చెప్తున్నా, ఎంతో మంది చూసినా మారం కాక మారట్లేదు. కుక్క తోక వంకర, రాయి కట్టినంత సేపు చక్కగా ఉంటుంది, వదిలేస్తే వంకర అయిపోతుంది. మీటింగ్లో చెప్పినంత సేపు ఎగ్జైట్ అంటే సూపర్ సార్, మీ కుమ్మేస్తాం సార్, నరకెత్తుతారు. మీటింగ్ బయట వానికి ఏమో సార్ ఏమైతలేదు సార్ నా వల్ల. ఇప్పుడు 2 బుక్కలు ఉన్నాయండి, ఒకటి మంచిది ఒకటి చెడ్డది. ఈ రెండింటికి పోటీ పెట్టిన అనుకో, ఏది గెలుస్తుంది? మంచిదా చెడ్డదా? మంచిది గెలుస్తుందా మీకు? దేనికి ఫుడ్ ఎక్కువ పెడితే అదే గెలుస్తుంది కదా. సార్ నువ్వు మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది. ఇక్కడ కూడా నేను ఏమంటున్నా అంటే, ఈ డ్రెస్ కోడ్ మార్చుకున్న తర్వాత ఈ హెయిర్ స్టైల్ కానీ మన నీట్ సేవింగ్ కానీ ఏది ఉన్నా ఏ టు జెడ్ పర్ఫెక్ట్ ఒక బిజినెస్ మ్యాన్ మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. చేసుకున్న తర్వాత మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి ఎట్లా మూవ్ చేయాలి మార్కెట్ల కంటే, మనం చేయాల్సిన పని ఏదైతుందో స్టిల్ ఇప్పటికి కూడా 5% దగ్గర నుంచి విఎంసిఎం వెస్టీజ్ మిలినియర్ కౌన్సిలర్ మెంబర్, విఎంసిఎం మెంబర్ వారికి ఇంకా పైన ఏమైనా డబల్ పిన్ ఉంటే డబల్ విఎంసిఎం, ట్రిపుల్ విఎంసిఎం, ఇంకేదో పిన్ ఉన్నా కూడా 5% దగ్గర నుంచి విఎంసిఎం వారికి చేయాల్సిన పనులు, ఈ 4 పనులు రెగ్యులర్గా చేయండి మీ బిజినెస్ గ్రోత్ అవ్వడానికి. సో ఫస్ట్ మార్కెట్లకు ఏం చేయాలంటే, మీ దగ్గర ఉన్న నేమ్ లిస్ట్ ఏ టు జెడ్ అందరి పేర్లు రాయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సార్ రూల్స్ మారుతాయి కానీ ప్రిన్సిపల్స్ మారవు. ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని రూల్స్ పెట్టినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన కొన్ని రూల్స్ ఉంటాయి, కానీ ప్రిన్సిపల్స్ మారవు, రాజ్యాంగం మారదు. సార్ ఈ బిజినెస్లో కూడా ఇవి ఎప్పటికీ మారవు. ఎవరు చెప్పినా ఏం చేసినా కూడా ఇవే. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకేమైనా ఉంటుందో సార్, అదే సార్ ఇంటికి వచ్చిన సరిగా చెప్పాలి, నెక్స్ట్ పురుషోత్తం దాస్ సార్ సూపర్ చెప్తారు, లేకపోతే పైన ఎస్పీ భారత్ సార్ వస్తారు, గోకురం సూపర్ అవుతారు. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఎన్ని స్టోరీస్ చెప్పినా ఈ బేసిక్స్ తప్ప వేరే ఏమీ ఉండవు. నేను మళ్ళీ చెప్తున్నా, నా మాట వినండి. లిస్టు రాయండి, వీళ్ళకి కాంటాక్ట్ చేయండి, వీళ్ళకి కాంటాక్ట్ చేసి బిజినెస్ గురించి ఇన్వైట్ చేయండి. దీని గురించి ఒక బుక్ ఉంటుంది, రోడ్ మ్యాప్ టు సక్సెస్ అని ఒక బుక్ ఉంటుంది మన విన్నింగ్ టీంలో. ఇంకా ఎవరి దగ్గర అయితే లేదో ఇమ్మీడియట్గా మీరు పర్చేజ్ చేసుకోండి. దాన్ని 1కి 10 సార్లు చదవండి, చదివి ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎట్లా అనేది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తా, టైం లేదు కాబట్టి. 3వది వచ్చేసి STP అంటారు, షో ది ప్లాన్ ఆర్ షో ది ప్రజెంటేషన్. మనం చెప్పే ప్రజెంటేషన్ ఏదైతే ఉందో విత్ డ్రెస్ కోడ్ ఉండాలి, విత్ డెమో కిట్ ఉండాలి. విత్ డ్రెస్ కోడ్ విత్ డెమో కిట్. ప్లాన్ చెప్పేటప్పుడు మనం పోవడానికి ఏదైతే ఉందో ఇట్లా ఉండాలి, ప్లాన్ చెప్పాలి. ప్లాన్ చెప్పేది ఏదైతే ఉందో మళ్ళీ చెప్తా ఉన్నా, గంటలు ప్లాన్ చెప్పమాకండి. మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాగా, ఎప్పుడు కంపెనీ స్టార్ట్ అయింది, అంతకుముందు ఏమైంది, ఇంతకుముందు ఏ జోలదు, కట్టే కొట్టే తెచ్చి సింపుల్ 10 నిమిషాల్లో ప్లాన్ చెప్పండి. 15 నిమిషాలు ఎక్కువ వస్తుంది, కానీ డెమోస్ ఎక్కువ చేయండి. డెమోస్ ద్వారా పెద్ద బిజినెస్ అయితే, ప్లాన్ ద్వారా పెద్ద బిజినెస్ కాదు. డెమో కిట్లు ఎవరైతే బ్రాంచ్ అండ్ అప్ లీడర్స్ ఉన్నారో, ఎవరైతే స్టార్ అండ్ అప్ లీడర్స్ ఉన్నారో, ఈ రోజు వెళ్ళి కూర్చొని మీ ఆర్గనైజేషన్లో ఎవరైతే బ్రాంచ్ అండ్ అప్ ఉన్నారో వాళ్ళందరికీ డెమో కిట్లు ఉన్నాయా లేవా చెక్ చేయండి. ఎవరి దగ్గర డెమో కిట్ లేకపోతే ఇమ్మీడియట్ వాళ్ళకి డెమో కిట్ రెడీ చేయించాలి. మేము చేస్తున్న పని అదే. ఈరోజు ఒకప్పుడు కొన్ని ఆర్గనైజేషన్లో పీవీ రాని ఆర్గనైజేషన్ ఈరోజు కొన్ని లక్షల పీవీ వస్తున్నాయంటే మేము చేస్తున్న పని ఇదే. సో ప్లాన్ చెప్పండి. ఇంకొకటి ప్లాన్ ఎక్సైట్మెంట్తో చెప్పండి. 10 నిమిషాలు చెప్పినా సరే. ఇంట్లో ఎగ్జాంపుల్ భార్య భర్తలకు ఏదో లొల్లి అవుతుంది, ఏమైపోతుందంటే బిజినెస్ నేను చెప్పినా కదా, నాకు అర్థం కాలేదు,
ఆ, నేను కొన్ని మీటింగ్లలో చెప్పిన ఇట్లా జెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లా క్రీములు పెట్టండి, సెంట్లు కొట్టండి, మన ప్రోడక్టే కదా మనం వాడాలి కదా అని చెప్పి ఒక లీడర్ ఏం చేసినాడంటే రెండో రోజు కూడా ఒకసారి స్నానం చేయని వ్యక్తి, ఫేరన్లో అంటే ఏమంటే క్రీమ్ పెట్టుకుని వ్యక్తి, టక్ వేసుకుని వ్యక్తి సడన్గా నేను చెప్పేసరికి మారినాడంట. పొద్దున్న లేచి స్నానం చేస్తున్నట్ట, షేవింగ్ చేసుకుని, సెంటు కొడుతున్నట్ట, క్రీమ్ పెడుతున్నట్ట, మంచిగా రెడీ చేసుకుని పోతుంది. వాళ్ళ మిస్సెస్తో నువ్వు ఏడుకోబోతావు ఈ మధ్య, ఏదో జరుగుతుంది, ఏ మీటింగ్ ఇది, ఏదో జరుగుతుంది, ఎక్కడో ఏదో జరుగుతుంది. దయచేసి అటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే తీసేయండి. లేడీస్ జెంట్స్ మీద, జెంట్స్ లేడీస్ మీద. చెయ్యాలి అని ఒకవేళ అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు కళ్ళు కప్పి ఏమైనా చేయొచ్చు, చెయ్యాలి అనుకుంటే. వద్దు అనుకుంటే అది మీ మనస్సాక్షికి సంబంధించి. సో మంచి ప్రోడక్ట్ వాడండి, ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ ఉంటుంది. 10 నిమిషాలు ప్లాన్ చెప్పండి. ఇంకోటి ఈ లొల్లి అవుతుంది అయిందా, నువ్వు ఏడుకోవద్దు, లొల్లి అయినా ఈ లొల్లి ఇంకా బయట ఎట్లయినా ప్లాన్ పోకైతే తప్పదు. పోతాడు ఇంటికాడ అన్నది ఏదో పోయి ప్లాన్ చెప్తాడు. ఇగో ఇది మంచి బిజినెస్ ఉంటుంది, రోజు 2-3 గంటలు పని చేసి 6 నెలల నుంచి సంవత్సరం లోపల నెలకు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు, బాగుంటుంది బిజినెస్ అన్నమాట. ఎవరైనా తింటాడా? నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది దరిద్రం. అది నిజంగా పైసలు వచ్చినా కూడా నీ ముఖంలో ఎక్సైట్మెంట్ లేకపోతే ఎవరికి చూడదు. వదిలేసేయండి. ఇంట్లో నేను చెప్పాను అండి, ప్రతి ఇంట్లో ప్రాబ్లం, ప్రతి ఇంటింటి రామాయణం అందరూ ఒకటి. మనం ఏమనుకుంటాం అంటే ఆంజనేయ సార్ సూపర్ గా, ఆంజనేయ సార్ బాధలు ఆంజనేయ సార్, సీత పీత బాధలు పీతలు. ఎవరికి ఉంటే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. మనం ఏమనుకుంటాం ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ మా ఇంట్లో లేవా రోజులు, అందరి ఇళ్ళలు ఉంటాయండి. నేనేమంటాను అంటే ప్లాన్కి వెళ్ళినప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఏముందండి బిజినెస్ సూపర్ ఉంది, రోజు 2-3 గంటలు పని చేస్తే 6 నెలల నుంచి సంవత్సరం లోపల నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి. నాతో పట్ల ముఖంలో చిరునవ్వు పెట్టుకుని కొంతమంది ఈ బాధలన్నీ ఎక్కడ ఈ ఇళ్ళ ఉంటుంది. ఇది పొరపాటున నోరు తెరిస్తే 7 లక్షలు ఇళ్ళ నుంచి 1,00,000 వెళ్ళిపోతాం. నోరు కూడా తెరవు, మాకు అంతా మార్చుకొని ఉంటారు. కొన్ని అది తగ్గిద్దాం. 7 కన్నా మీరు నలుగురిలో పోతున్నారంటే ముఖం మార్చుకోవద్దు. ఎప్పుడు బీ ఎగ్జైట్, నవ్వుతుండండి. అరే పలానా అంజిగారు పిచ్చోడు అయిపోయినారు వేస్ట్. అవును, నో ప్రాబ్లం, పిచ్చి పడితేనే కదా వచ్చేది. ఏ సార్ ఎగ్జైట్మెంట్తో ఉండండి ప్లాన్ చెప్పేటప్పుడు. 4వది వచ్చేసి సైన్ అప్ అంటారు. ఏంది సైన్ అప్? వీళ్ళని జాయిన్ చేయడం నేర్చుకోండి. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఎవరైతే స్టార్ అండ్ అప్ లీడర్స్ ఉన్నారో, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో, సార్ వీళ్ళ కింద ఈ సెకండ్ లెగ్ వేయండి, ఫస్ట్ లెగ్ వేయండి, ఈయన కింద వేయండి, ఆయన కింద వేయండి చెప్పి ఆధార్ కార్డు పంపిస్తాం. ఒక్కసారి అయితే పర్వాలేదు, 2 సార్లు అయితే పర్వాలేదు. నువ్వు స్టార్ అవుతావు, డైమండ్ అవుతావు, మంచి చెక్కులు అయినా సరే జాయినింగ్ రాదు. ఎవరికైనా చదువుకొని ఉంటే నో ప్రాబ్లం, వాళ్ళని నిన్ను విమర్శని తప్పు పట్టట్లేదు. కానీ చదువు వచ్చి అన్ని తెలియజేయడానికి జాయినింగ్ చేయడం కూడా రాకపోతే ఎట్లా? నేర్చుకుందామా అంత జాయినింగ్? గుర్తుపెట్టుకోండి, ఈరోజు జాయినింగ్ మీ టీంకి ఒకటి డెమో కిట్ రెడీ చేయించడం నేర్పండి. 2వది వచ్చేసి వెస్టీజ్ బిజినెస్లో ఒక వ్యక్తిని ఎట్లా జాయిన్ చేయాలో చూపించండి. 3వది ఇప్పుడు ఈ 4 పనులు ఉన్నాయి కదా, నేను నైట్ కూడా నేను కూర్చొని ఒక దగ్గర నా కాంటాక్ట్ లిస్ట్ తీసిన, నైట్ 10 మందికి ఫోన్ చేసిన, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నా పలానా సోమవారం రోజు అని చెప్పి వాళ్ళ దగ్గర టైం తీసుకున్నా. ఈ 4 పనులు ఉన్నాయి కదా, ఇది ఒక సైకిల్ చక్రం లాంటిది. ఇది ఎంత ఫాస్ట్గా తిరిగితే అంత పెద్ద బిజినెస్ అయితే, చాలా ఫాస్ట్గా తిరగాలి. మనం ఏం చేస్తుంటే ఒక పొజిషన్ రాగానే ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నాకు డబ్బులు వస్తాయి తెలుసా, మస్తు డబ్బులు వస్తాయి. పొద్దున మీరు పురుషోత్తం దాస్ సార్ సెషన్ విన్నారో లేదో నాకు తెలియదు. 20 లక్షలు సంపాదించే వ్యక్తి బయటికి ఎక్కడో ఏపీ అంటాడు, తెలంగాణ అంటాడు, మెదక్ అంటాడు, ఎక్కడెక్కడో పోతా ఉన్నాడు. రకరకాల డిస్ట్రిక్ట్ తిరుగుతూ రకరకాల స్టేట్లు తిరుగుతూ ఉన్నాడు. నైట్ నేను 11:30కి మాట్లాడిన సార్తో. నాతో మాట్లాడి పెట్టేసిన తర్వాత మన పొద్దున్న 5 లేచి లింక్ వేసి జూమ్ మీటింగ్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంత నిజంగా ఫెంటాస్టిక్ పర్సన్. నేను చూసిన వ్యక్తులలో క్యారెక్టర్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఏ విధంగా చూసినా కూడా ఫెంటాస్టిక్ పర్సన్ పురుషోత్తమ దాస్ సార్, పూర్ణ మేడం. నా తరపు నుంచి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే ఈరోజు ఇంత టీవీలో అంటే ఓన్లీ ఒకే ఒక్క రీజన్,
ఇంత టీం నిలబడంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళ ఫాలో అప్ అట్లా ఉంది. నిజం చెప్తున్నాను. నేను ఈరోజు ఏదో ఈ స్టేజ్ పైన పొగిడితే ఈ మాటలు ఆ వీడియోలో వింటే ఆయన చూసి దాసార్ నాకు క్లాస్ నో ప్రాబ్లం, నేను ఎవరిని పొగడను. నేను నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. ఎక్సలెంట్ పర్సన్. మీరు అట్లా డిసైడ్ అవ్వండి. మరొక పురుషోత్తమ దాసార్ లెక్క తయారవ్వండి, మరొక ఆంజనేయులు లెక్క తయారు, మరొక సంజయ్ మేడం లెక్క తయారు. వీళ్ళందరూ ఆర్డినరీ పర్సన్ కాదు. వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఎసార్ ఈ 4 పనులు రెగ్యులర్గా చేస్తే ఏం తయారవుతుందంటే టీం అనేది గ్రోత్ ఉంటుందండి. ఏంటండి? టీం గ్రోత్ అవుతుంది, మీ టీం సైజ్ పెరుగుతుంది. కానీ ఇక్కడనే ఒక చిక్కు వస్తుంది. ఒక ఇంట్లో 4 ఉంటేనే మనం, మన భార్య, పిల్లలు, అన్న, తమ్ముడు, అమ్మ, నాన్న వీళ్ళుంటేనే ఒక 4తోనే ఏగలేకపోతుంటాం మనం. డిఫరెంట్ మైండ్ సెట్లు ఉంటాయి. కానీ బిజినెస్కి వచ్చిన తర్వాత రోజు గ్రోత్ అవుతూ ఉంటుంది. 100 మంది అవుతారు మై నెట్వర్క్, 200 అవుతాడు, 300 అవుతాడు, 5,000 అవుతారు, 10,000 మంది అవుతారు. ఇందాక ఆగేసారు 21,000 మంది. ఎంతమంది? 21,000 మంది. ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతావు? ఏం కావాలి హ్యాండిల్ చేయాలంటే? ఇదే సర్వరోగ నివారణ మన మైండ్. ఇది కరెక్ట్ లేకపోతే మీరు పిచ్చోళ్ళు ఎవరైనా చూడండి, కాళ్ళు చేతులు బాగానే ఉంటాయి, చాలా స్ట్రాంగ్ ఉంటాడు మనకన్నా, కానీ మన మైండ్ కరెక్ట్ లేక పిచ్చోడు అయిపోతాడు. తెలుసా? ఎస్ సార్. ఇక్కడ కూడా నేను ఏమంటున్నా అంటే మైండ్కి ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం అనేది అవుట్పుట్ అదే వస్తుంది. ఇక్కడ టీమ్ సైజ్ పెరగాలంటే ఈ 4 పనులు ఏ పిన్నులో ఉన్నా రెగ్యులర్గా మీరు కన్సిస్టెన్సీగా చేయండి. పిఏసి అని ఒక బుక్ ఉంటుంది, పర్సనల్ యాక్టివిటీ సర్కిల్ అని. రోజు రెగ్యులర్గా ఎన్ని ప్లాన్లు చెప్తారో చెక్ చేసుకోండి. సార్ నాకు సైడ్ వాల్యూమ్ వస్తలేదు సార్, నా ఎల్ఓపి వస్తలేదు సార్, డెప్త్ బిల్డ్ అవుతలేదు సార్. ఎవరన్నా నా దగ్గరికి వచ్చి అంటే నీ పిఎస్సి బుక్ నా దగ్గర తీసుకొని రా, చూసి నీకు కౌన్సిలింగ్ చేస్తా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీళ్ళకి నేను చెప్పిన కదా, వెస్టీజ్ యాప్ డౌన్లోడ్ చేయించండి, వాళ్ళకి జాయినింగ్ చేయించండి. వచ్చిన తర్వాత దీనితో పాటు వెస్టీజ్ యాప్తో పాటు జూమ్ యాప్ కూడా డౌన్లోడ్ చేయించండి ఎట్ ది సేమ్ టైం. ఏంటండి? జూమ్ యాప్. జూమ్ యాప్ అంటే ఏందో చెప్పండి. వాళ్ళకి చాలామంది తెలియదు, మనం కరెక్ట్గా ఇది ఫాలో అప్ చేయట్లేదు. మనం ఏం చేసినా జాయిన్ చేసినాం, అమ్మయ్య మన పని అయిపోయింది ఇక. సో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళకి జూమ్ యాప్ డౌన్లోడ్ చేయించండి, గ్రూప్లో యాడ్ చేయండి. పలానా వెస్టీజ్ ఒక గ్రూప్ ఉంటుంది, విన్నింగ్ టీమ్ వెస్టీజ్ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఇందులో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్, పండుగ శుభాకాంక్షలు ఏది రావు, ఓన్లీ బిజినెస్ తరపు నుంచి వస్తాయి. ఇందులో నేను యాడ్ చేసిన ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్ మాత్రమే యాడ్ చేస్తాను. ఏమనాలి? ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్ మాత్రమే యాడ్ చేస్తున్నా, నిన్ను యాడ్ చేస్తున్నా. నువ్వు ఇళ్ళ నుంచి లెఫ్ట్ అయినావు అంటే మా గ్రూప్ కండిషన్ ఏంటంటే మళ్ళీ జాయిన్ చేసుకో. మిమ్మల్ని లెఫ్ట్ అవుతాడా? నువ్వు అవమానం కాదు. నేను అట్లే చెప్తా, ఎవరికైనా జాయిన్ చేసేటప్పుడు వాళ్ళ పర్మిషన్ ఎప్పుడు చేయను. జాయిన్ చేస్తున్నా ఓన్లీ ఇంపార్టెంట్ పర్సన్ నీలాంటి వాళ్ళని మాత్రమే. పొరపాటు నువ్వు లెఫ్ట్ అయిపోయినావు అనుకో, నేను మళ్ళీ రీజాయిన్ చేయను, మా కంపెనీ కండిషన్. మీరు ఎప్పుడైతే వీళ్ళకి సోషల్ మీడియాలో టచ్లో ఉంటారో అక్కడి నుంచి బిజినెస్ మూమెంటం వస్తుంది, బిజినెస్ స్టెబిలిటీ ఉంటుంది. వచ్చిన వ్యక్తి జూమ్ మీటింగ్ జాయిన్ చేసిన తర్వాత వీళ్ళకి కొన్ని పుస్తకాలు ఇవ్వడం స్టార్ట్ చేయండి. అంతకన్నా ముందు మీరు చదవడం నేర్చుకోండి. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎన్ని రోజులు ఆంజనేయులు అనే వ్యక్తి ఎన్ని రోజులు భూమి మీద ఉంటారు చెప్పండి? ఎన్ని రోజులు నా సెషన్ వింటారు? మీకు కొత్తగా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చెప్పిన ప్రతిసారి నీ సూసైడ్ ఒక్కసారి చేసుకున్న 2019లో 2019 నుంచి 2025 వరకు ఎన్ని సెమినార్లో చెప్పిన సూసైడ్ చేసుకున్నాను. TV9 యాంకర్ కన్నా దారుణంగా అయిపోయింది. చేసుకుంది ఒక్కసారి చెప్పాల్సి 100 సార్లు చెప్పాల్సి ఉంది. ఎన్ని రోజులు వింటారు మా స్టోరీ? మీకైనా అనిపిస్తుంది ఏందిరా ఈ ఘోర పాడైపోను అని ఒక ఫీలింగ్ వస్తుంది మీకు. నాకైతే అనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఇట్లా కదిలిస్తే ఏడ్చే రకాలు చాలా మంది ఉన్నారు. నిజం చెప్తాను. నేనేమనుకున్నానంటే నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేనే కష్టపడ్డా, నేనే అనుకుంటున్నా. కానీ మీ అందరి లోపల ఎన్ని బాధలు ఉన్నాయో మాకు తెలియదు. ఎస్ సార్. మరి ఎన్ని రోజులు మా స్టోరీ మీరు మా లెక్క సక్సెస్ కావాలని లేదా? స్టేజ్ పైకి వచ్చి మీ బాధలు చెప్పాలని లేదా? మీ బాధలు చెప్పాలంటే ఒకే ఒక్క ప్లేస్, సక్సెస్ అయిన తర్వాత స్టేజ్ మీద మాత్రమే చెప్పండి. అంతే తప్ప పిట్టల గోడల మీద కూర్చొని మీ స్టోరీలు చెప్తే ఎవడినాడు? వీడికి వచ్చి 50 రూపాయలు పెట్టి నా స్టోరీ ఇంటుంది, ఇంతకని ఇచ్చిన సంతోషం ఏముంటుంది? ఎస్ సార్. నిజమే కదా? సో
వీళ్ళకి జూమ్ యాప్ చేసిన తర్వాత కొన్ని రకాల పుస్తకాలు మీరు చదవండి. ఫస్ట్ అందరినీ ఆకట్టుకునే కళ బుక్ చదవండి. ఏంటండి? అందరినీ ఆకట్టుకునే కళ. మీకు ఒక సీక్రెట్ చెప్తా. మా అప్లైన్ దగ్గర కౌన్సిలింగ్ పోయినప్పుడల్లా ఒకటే రాష్ట్రం. ఇగో యూ ఇట్లా రాసి ఇది క్వాలిఫైడ్ లెక్క అంటే ఇలా పీవీ వస్తుంది. నువ్వు పని చేసినా పని చేయకపోయినా ఇలా పీవీ వస్తుంది. సైడ్ వాల్యూమ్లో 4000 పీవీ తెచ్చుకో, 4000 పీవీ తెచ్చుకో. మీ ఎంటైర్ కాందాంలో నీ అంత మొగోలు లేడనట్టు. ఆ 4000 పీవీ రాకపోయింది, మనం మొగోలం కాకపోయింది. 8 ఏళ్ళు ట్రై చేసిన కాదే. 4000 పీవీ అంటే ఇలా మీరు అనుకుంటున్నట్టు కాదు, 4 లక్షల టర్న్ ఓవర్ పాత కంపెనీ. కానీ ఆ కౌన్సిలింగ్తో పాటు ఎప్పుడు ఒక మాట చెప్పినాడు, అంజీ నువ్వు ఒక బుక్ చదవాలి పోయాను అంటే చెప్పండి సార్ అంటే అందరినీ నాకు కట్టుకునే కళ చదవని పేపర్ పైన రాసినాడు. నాకు ఆ పేపర్ తీసుకొని బయటకు వచ్చి నవ్వుకుంటాను. మనసులో అనుకున్నాడు ఏమనంటే ఆ బుక్కులు చదవలేకనే డిగ్రీ వదిలిపెట్టుకొని మీటింగ్కి వస్తుంది, బిజినెస్కి వస్తుంది. వీడికి వచ్చిన తర్వాత కూడా నా బుక్కులు చదవంటే నాకెట్లా? ఇంకొంతమంది చెప్తుంటే సార్ బుక్ తీయంగానే ఇట్లా నిద్ర వస్తుంది సార్, నేను ఇట్లా బుక్ ముందర పెట్టుకోగా నాకు నిద్ర వస్తాడు. అట్లా వచ్చేటోళ్ళు ఒకసారి చేయొద్దారు. మీకు ఒక చిన్న టిప్ చెప్తా. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు కూర్చొనే కదా చదివేది, అందుకే నిద్ర వస్తుంది. నిలబడి చదవండి. బద్దకస్తులు ఉంటారు అప్పటికి. అయినా సరే మాకు నిద్ర వస్తుంది సార్ నిలబడ్డా సార్ అంటే ఈసారి నడుచుకుంటూ చదవండి. పాత సినిమాలన్నా ఏదో తింగేసినప్పుడు ఉంటుంది చూసినారా, అక్కడిక్కడ నడుస్తారు, నడుచుకుంటూ. అప్పటికైనా నిద్ర వస్తుంది అనుకోండి, పరిగెత్తి కూడా చదవండి ఏమైనా సరే. మీకు అర్థమైన కాకపోయింది నిజం చెప్తున్నా. బుక్ రీడింగ్ చేయకుండా మీరు వెస్ట్ బిజినెస్ లో ఉన్నారంటే గాన్ ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు. చెక్ వస్తాయి, అన్ని బాగానే ఉంటాయి, కానీ టీమ్ని హ్యాండిల్ చేయలేదు. ఒక చేతికున్న 5,000 ఒక సైజులో ఉండవు. ఒక తల్లి పుట్టిన 5 పిల్లలు ఒకలాగా ఆలోచించరు. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత రకరకాల మైండ్ సెట్తో వస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, అందరినీ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ఒకరు వస్తారు, సార్ మా అప్లైన్ మస్తు బాధ పెట్టింది సార్, స్టేజ్ పైన నా పేరు విలువలే అంటాడు. ఇంకొక ఆయన వచ్చి ఇంకో బాధ అంటాడు. ఇంకొక ఆయన మా భార్యతో మస్తు. అరే మీరందరూ వచ్చి నాకు చెప్తారు, నేను ఎవరితో చెప్పుకోవాలి? మీరు అట్లాంటప్పుడు ఎట్లా ఉండాలంటే శాంతంగా ఉండాలి. నో ప్రాబ్లం. ఆయన నిన్న ఒక మేడం ఫోన్ చేసింది 10:30కి. ఫోన్ చేసి మన అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఉన్నాయి కదా అవి బ్యాన్ చేసినారు. సో అంటే ఒక కొన్ని రోజుల వరకు కంపెనీ ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం 10:30కి ఫోన్ చేసి, సార్ ఏం చేయమంటారు సార్, నిన్ననే అగ్రికల్చర్ 2000 పీ వచ్చింది సార్, జనగాం పైన ఏం చేయమంటారు సార్? మన రాగండి మేడం అని చెప్పి పాత కంపెనీకి నా స్టోరీ తీసుకొని పోయి చెప్పినారా, సార్ థ్యాంక్ యూ సార్, మంచి భరోసా. అర్ధగంట మాట్లాడిన తప్పదు కదా. వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసినా మీరు ధైర్యం ఇచ్చేలాగా ఉండాలి. ఆ ధైర్యం ఇచ్చేలాగా ఉండాలంటే మీరు కొన్ని పుస్తకాలు చదవాలి. మీరు ఉప్పు మీద నిప్పేసినట్టు మాట్లాడితే బిజినెస్లో సక్సెస్ కాలేదు. ఇంకోటి మాట విధానం మారాలి. నాకు అన్ని విధాలుగా మాట్లాడడం తెలుసు. ఏమంటారు, సాఫ్ట్వేర్ ఉంటే సాఫ్ట్వేర్ తగ్గట్టు మాట్లాడతా, హార్డ్వేర్ ఉంటే హార్డ్వేర్ తగ్గట్టు, ఊళ్ళో ఉంటే ఊళ్ళో తగ్గట్టు మాట్లాడతా. ఊళ్ళో పోయినా ఉంటే ఏం కాకా తాత అంట, ఆడిపోయండి ఏమండి ఎక్స్క్యూజ్ మీ నేను అనను. వాళ్ళకి నేను ఏమంటాను అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టండి, అది నేర్చుకోవాలి ఫస్ట్. ఎట్లా వస్తాయి సార్ ఇవి బుక్ కాదు, అనుభవం నేర్పిస్తుంది. అనుభవాన్ని మించిన గురువు లేడు. సార్ అందరినీ ఆకట్టుకునే కళ చదవండి. ఎట్లా చదవాలంటే రోబో సినిమాలు ఇట్లా తీసేస్తా చూసినారా, అట్లా చదవద్దు. అట్లా కానీ ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టు అట్లా కూడా చదవద్దు. జస్ట్ ఒక 15 నిమిషాలు నైట్ నిద్రపోయే ముందు 15 నిమిషాలు, నిద్ర లేచిన తర్వాత 15 నిమిషాలు బుక్ రీడింగ్ చేయండి. నిజం చెప్తున్నా, మీ యాటిట్యూడ్లో మార్పు రాకపోతే ఇజ్జత్కే సవాల్. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. బుక్ రీడింగ్ చేయకుండా మీ లోపల ఎంత మార్పు వస్తుందో చెక్ చేయండి. ఎక్సలెంట్ ఉంటుంది బుక్ రీడింగ్. లక్ష్యాలు అనే ఒక బుక్ ఉంటుంది. చాలా మంది గోల్స్ పెట్టుకుంటారు, పలానా టైంకి పలానా ఇల్లు కావాలి, లేకపోతే ఒక కారు కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఇల్లు ఉండాలని రాసి పెట్టుకుంటారు. కరెక్ట్గా టైం వరకు ఎట్లా అచీవ్ చేయాలో లక్ష్యాలు అనే ఒక బుక్ ఉంటుంది, గోల్స్. ఎక్సలెంట్ బుక్. బ్రాయన్ ట్రేసీ రచయిత వచ్చేసి, తర్వాత మీరు విజయాన్ని సాధించాలని ఉంటుంది, శివకేర రచయిత. ఎక్సలెంట్ బుక్. ప్రశ్నలే సమాధానాలు. తర్వాత వచ్చేసి మనకు నెపోలియన్ హిల్, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్ రచయిత. అతి కష్టమైన పని అన్నిటికన్నా ముందు, బ్రాయన్ ట్రేసీ రచయిత. మ్యాజిక్ అనే బుక్ ఉంటుంది, సీక్రెట్ అనే బుక్ ఉంటుంది. సీక్రెట్ అంటే ఎక్సలెంట్. ఈరోజు చాలా మంది సెలబ్రిటీలు చదివే బుక్ సీక్రెట్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా, గురుత్వాకర్షణ సిద్ధాంతం అంటారు.
సో ఇది నేను ఏమంటారు అంటే మనం ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది. సో దీని గురించి అని కొన్ని పుస్తకాలు ఏర్పాటు చేసినాము. ఆ పుస్తకాలు ఏడ దొరుకుతాడో కొనుక్కొని చదవండి ఫస్ట్. మీటింగ్ మళ్ళీ చెప్తున్నా, జూమ్ మీటింగ్ వచ్చిన వాళ్ళు కూడా మీ అందరికి మళ్ళీ రిక్వెస్ట్ చేసిన కొన్ని మిస్టేక్స్, కొన్ని పొరపాట్లు అవుతున్నాయి, అవి సరి చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇప్పుడు శంకర్ సార్ ఉన్నాడు, నాతో ఒక ఫోటో దిగుతాడు మీటింగ్లో, దిగి జూమ్లో ప్రొఫైల్ పిక్ మాది పెడతారు. మేము ఇట్లా కళ్ళు తెరిచి ఉన్నట్టు ఫోటో పెడతాం. పెట్టిన తర్వాత మనమే అనుకుంటాం, అమ్మ శంకర్ సార్ వచ్చింటారు, ఆయన బాగా. ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన, మీటింగ్ అయిపోయింది. ఆ మేడం ఏం చేసిందంటే కరెక్ట్గా ఆ ఫోటో ఏమంటే పాస్పోర్ట్ సైజ్ అంటే చూసినా ఆ ఫోటో ఒక ఫోటో తీసుకున్నది, అది ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నా. నేను జూమ్ స్టార్ట్ అయిన దగ్గర చూస్తున్నా, కన్ను రెప్ప వాల్స్తలేదు, పక్క జరుగుతలేదు. అమ్మ నేను అనుకున్నా కదా, అబ్బా ఏం ఇంట్రెస్టింగ్ ఉంటుందిరా మేడం, మేడం అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా చదువు. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరు పిలుస్తాం. లాస్ట్ మేడం ఉండదు. మేడం ఒక్కసారి రండి మేడం ప్లీజ్ కామెంట్ స్క్రీన్ అంటే ఊరుకులేదు, పాలుకులేదు. నాకు అర్థమైతే ఈ కన్ను రెప్పలు కూడా ఆడిస్తారు. నాకు అంత అబ్జర్వ్ చేయలేదు. ఆ జూమ్లో మళ్ళీ ఒక ఆయన అనుమతి, సార్ మేడం దాని ప్రొఫైల్ ఫిక్స్ సార్, మేడం లేరను. ఓహో ఇట్లా కూడా మా అప్లైని మోసం చేశాను. దయచేసి ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా, వీడియో లాంచ్ చేసుకున్న ప్రొఫైల్ పిక్లు పెట్టమాకండి. ఇంకొకటి, కొంతమంది ఏం చేస్తుంటే వింటున్నట్టు యాక్షన్ చేస్తుంటారు. ఈరోజు అనుకుంటారు, అమ్మయ్య ఇవాళ ఎట్లా గంట గడిచిపోయింది, మా అప్లైని మోసం చేసినాం. జూమ్ సీడీ వినకపోయినా విన్నట్టు యాక్షన్ చేస్తుంటాం. సూర్యుని మీద గుప్పెడు మట్టి తీసుకొని పోయి పోస్తే వచ్చి మనం మీదే పడుతుంది. మీరు అప్లైని మోసం చేయాలని అనుకుంటున్న ఈ విషయంలో మీరే మోసపోతున్నారు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నాలెడ్జ్ ఈజ్ డివైన్. చాలా గొప్పది. నాలెడ్జ్ లేకపోతే ఈ ప్రపంచం మనం వేయలేము. ఈ ప్రపంచాన్ని వేయాలంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. సో జూమ్ మీటింగ్ కానీ, బుక్ రీడింగ్ కానీ, అప్లైన్ కమ్యూనికేషన్ మళ్ళీ చెప్తున్నా. కొంతమంది మరి జియో 2 జియో ఫ్రీ అనో లేకపోతే మరి ఏందో తెలియదు కానీ తెల్లార్లు పొద్దుకులు అప్లైన్ ఫోన్ ఏం చేస్తారు సార్, తిన్నారా సార్, ఏం టిఫిన్ చేసారు సార్, ఇవాళ నైట్ మధ్యాహ్నం వండిందా సార్, ఏంది ఇవన్నీ ఎందుకు? పొద్దున ఒకసారి సార్ గుడ్ మార్నింగ్, ఈరోజు పలానా దగ్గర పలానా ప్లాన్స్ ఉన్నాయి, నేను వెళ్తున్నా, చలో చెప్పేయండి ఎక్కడ పోతారో చెప్పి. నైట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్, సార్ ఈరోజు పలానా ప్లేస్కి వెళ్ళినాం, అక్కడ అగ్రి డెమోస్ జనరల్ డెమోస్ చేసినాం సార్, మీకున్న అనుభవాలు అక్కడ పంచుకోండి, అక్కడ ఏమైనా మిస్టేక్ అయితే మీ అబ్బాయిని కరెక్షన్ చేస్తాం. ఇంతే, మార్నింగ్ ఈవినింగ్. మధ్యలో ఏమైనా అవసరం అయితే చేయండి, లేకపోతే లేదు. కొంతమంది తెల్లారులు పొద్దుకులు ఫోన్ చేస్తారు, కొంతమంది అసలు అమాస పుణ్యాన్ని కూడా ఫోన్ చేయరు. కమ్యూనికేషన్ నేను చెప్తున్నా కదండి. ఆయన ఏదో మోహన్ బాబు పెద్దరాయుడు సినిమాలో చెప్తాడు చూసినారా, రిలేషన్షిప్ ఎట్లా ఉండాలంటే ఫిష్కి వాటర్ మధ్య రిలేషన్షిప్ లెక్కనే ఉండాలి కానీ ఫిష్కు ఫిషర్మ్యాన్ లెక్క ఉండొద్దు అని అంటారు. ఇక్కడ కూడా నేను చెప్పేది అంటే ఆయన లెక్కనే చెప్తున్నా, కాకపోతే మార్చి చెప్తున్నా. అప్ అండ్ డౌన్ రిలేషన్షిప్ ఎట్లా ఉండాలంటే సన్నుకు సన్ఫ్లవర్కి మధ్యన ఉన్నట్టు ఉండాలి. సూర్యుడికి పొద్దుతిరుగుడు పువ్వు లెక్క ఉండాలన్నమాట. సూర్యుడు ఎటు తిరిగితే పొద్దుతిరుగుడు పువ్వు అటు తిరుగుతుంది. మీ అబ్బాయిని ఎక్కడ పోతే అక్కడ పోండి మీరు, అట్లా సక్సెస్. కొన్ని దగ్గర కొన్ని అన్ని దాంట్లో పోవద్దు. వాళ్ళ పర్సనల్ ఏమంటారు ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా, అట్లాంటివి ఏమంటే పోవద్దు. అకౌంటబిలిటీ, టైం అంటే టైం, మీటింగ్ టైం. నేను ఎన్ని గంటలకు వచ్చింది తెలుసా? 11:20 వచ్చింది. మీటింగ్ పోస్టర్ 12:30. అక్కడికి ఎంత మనం 40 స్పీడ్ వచ్చినాము, 40 స్పీడే. వాస్తవానికి సార్ డ్రైవింగ్ 100 నుంచి 120 ఉంటుంది. సార్ స్లోగా వెళ్ళండి, 40 స్పీడ్. 40 స్పీడ్లో వస్తేనే 11:20 చేరుకున్నాం. ఇక్కడ లోకల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒకటి మీటింగ్ ప్రమోషన్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే నల్గొండ శనివారం జరుగుతుంది కదా, శుక్రవారం నైట్ నుంచి ప్రమోషన్ చేస్తాం, లేకపోతే శనివారం పొద్దుగాల మీటింగ్ ఉంది మేడం మీటింగ్ ఉందని ఫోన్ చేస్తాం. వాళ్ళు ఏం పనులు ఉంటారో, ఎక్కడ ఉంటారో, ఫంక్షన్ ఉంటారా, చైన్లో ఉంటారో, ఇంకెక్కడ ఉంటారో తెలియదు. మీరు ప్రమోషన్ ఏ రోజు నుంచి ఉండాలి చెప్పనా? రేపటి నుంచి ఉండాలి. సండే నుంచి ఫ్రైడే నైట్ వరకు మీరు ప్రమోషన్ చేయండి. వారం రోజులు ప్రమోషన్ చేయండి. ఈ విషయంలో అప్ లైన్ డౌన్ లైన్ మధ్యన పోటీ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వడ్డేమల్ శ్రీనివాస్ ఫస్ట్ మీటింగ్లో బొగ్గులకుండా మీటింగ్ జరుగుతుండే. మా ఇద్దరు కాంపిటీషన్ అనమాట. సార్ ఈ వారం నేను 10 మందిని తీసుకొస్తాను, చలో అని 10 మంది తీసుకొచ్చి ముందర సీట్లలో కూర్చోబెట్టుకోండి. సార్ వచ్చేసి మా వెనకాల సినిమా, నువ్వు ఎంతమంది తీసుకొచ్చిన సార్ అని నన్ను అడిగేటోడు. 10 మంది. ఇక చూడు సార్ నేను 20 మంది తీసుకొచ్చిన చూపెట్టు. అబ్బా, ఆ
అప్లైన్ బిజినెస్ పెరుగుతుంది. చలో మనం ఈసారి ఏం చేద్దాం, 20 మందిని మనం కూడా తీసుకొద్దాం అని చెప్పి నెక్స్ట్ వీక్ కాంపిటీషన్ ఈ 10 మందిని ఒక్కొక్కరు తీసుకురావాలని చెప్పేటోళ్ళు. ఈ 10 మంది కాస్త 20 మంది అయ్యాయి. మళ్ళీ తీసుకొచ్చి ఇక చూసినావా 20 మందిని తెచ్చిన సార్ ఈ వారాన్ని నువ్వు 20 మంది తెచ్చిన, ఇక చూడండి నేను 30 మంది తీసుకొచ్చిన, వీళ్ళందరూ మనోళ్ళంట. అప్లైన్ డౌన్ కాంపిటీషన్ ఉంది. మనోళ్ళు కూడా కాంపిటీషన్ పెట్టుకుంటారు. ఎట్లా అంటే నువ్వు 2 పెక్కలు వేస్తున్నావా, నేను 3 వేస్తా చూడగే. ఈ విషయంలో కాంపిటీషన్ పెట్టుకుంటారు. ఈ విషయంలో కాదు, మీటింగ్ విషయంలో కాంపిటీషన్ పెట్టుకోండి, బుక్ రీడింగ్ విషయంలో కాంపిటీషన్ పెట్టుకోండి, ప్లాన్ల విషయంలో కాంపిటీషన్ పెట్టుకోండి. అప్లైన్తో అకౌంటబిలిటీ. కొంతమంది ఏం చేస్తారు, స్టార్టింగ్ టైంలో ఇట్లాంటి మీటింగ్ ఉంటారు ఫుల్. నీకెందుకు సార్ క్రౌన్ అవుతా అంట. నువ్వు ఫస్ట్ జాయిన్ అయినావా అని అడుగుతా. క్రౌన్ మాట దేవుడే. నువ్వు జాయిన్గా ఫస్ట్ జాయిన్ అయిన క్రౌన్ ఎట్లా అవుతారు? సో కొన్ని ఏవైతున్నాయి కొన్ని మార్చుకుంటే చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. అప్లైని నమ్మండి, నేర్చుకోండి, నేర్పియండి, అప్లైని నమ్మండి. సో లాస్ట్లో ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. ఓ ఊర్లో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో ఒక్కడే పూజారి ఉంటాడు. ఈయన పని ఏంటంటే పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు శివునికి అభిషేకం చేస్తూ ఉంటాడు. మరి శివుడు ఇష్టపడతాడా? ఇష్టపడరా? ఇప్పుడు మనకు వర్షాలు వచ్చినట్టే ఆల ఊళ్ళో కూడా వర్షాలు వచ్చినాయి. అంతకన్నా ముందుగా ఫస్ట్ న్యూస్ పేపర్లో వస్తుంది, రేపటి నుంచి వర్షాలు వస్తున్నాయి, విపరీత కుండపోత వర్షం వస్తుంది, వరదలు వచ్చి ఊరు మొత్తం కొట్టుకొని పోతుంది, ఖాళీ చేయండి అని పేపర్లో వస్తుంది. తర్వాత టీవీ ఛానల్లో ఇస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ ఊర్లో అందరూ ఎవరైతే ఉన్నారో సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోతారు, పడవలు వేసుకొని కానీ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫస్ట్ కొంచెం వరద ఎక్కువ వచ్చినప్పుడు ఊర్లో అందరు కాల్ చేసిన తర్వాత 2 వ్యక్తులు పడవ వేసుకొని ఆ శివాలయం దగ్గర పూజారి దగ్గరికి వస్తారు. రావయ్య పూజారి, ఇట్లా సంగతి, మేమందరం వెళ్ళిపోయినాం, ఊరు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినాం, నువ్వు ఒక్కరిమే మిగిలిపోయినావు, నువ్వు రా అని చెప్పాను. లేదు మీరు వెళ్ళిపోండి, నాకు దేవుడు ఉండు, నేను రోజు అభిషేకం చేస్తా ఉన్నా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నన్ను దేవుడు చూసుకుంటా అని చెప్పి సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వరదలు ఎక్కువ అయిపోయింది. మనోడు ఏం చేసినంటే ఈ పైన గుడి గోపురం ఉంటుంది చూసినారా, ఆ పైన ఇట్లా పెట్టి ఇట్లా కూర్చున్నాడంట. వరదలు ఎక్కువ అయిపోయింది. అప్పుడు హెలికాప్టర్ వచ్చిందంట. రావయ్య పూజారి, ఇప్పుడన్నా ఎక్కువ లాస్ట్ చివరి స్టేజ్, ఎక్కువ వెళ్ళిపోదాం, సురక్షిత ప్రాంతం తిప్పేస్తారంటే లేదు మీరు వెళ్ళిపోండి, నా దేవుడు చూసుకుంటా అని చెప్పి. ఇంకా వరదలు ఎక్కువైపోయింది. పూజారి వరదలు కొట్టుకొని చచ్చిపోయిన తర్వాత ఏడికి పోతాం? దేవుని దగ్గరే కదా పోయేది. మరి ఆయన అసలే శివునికి ఇష్టమైన భక్తుడు ఆయన. సో పైకి పోయినాడు, వీళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ అయిపోయింది. చూడు, ఊర్లో ఉన్నోళ్ళు ఎవరైనా నీకు పూజ చేసిరా, ఎవరైనా అభిషేకం చేసిరా, ఎవరైనా నీకు మొక్కిరా, కానీ నీకు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీకు ఇవి అభిషేకాలు చేస్తాను కదా, నన్ను ఎందుకు చంపేసినావు అని అడిగినట్టు. నువ్వు ఏడవున్నావు, దేవుడు ఏడ ఉండు, నన్ను ఏడ కాపాను అని అడిగినట్టు. అప్పుడు చెప్పినట్టు, అరే చూడరా పిచ్చోడా, వార్తాపత్రికలు పంపించింది, ఇట్లా సంగతి రేపు ఊరు కొట్టుకొని పోతాన్ని వార్తాపత్రిక రూపంలో పంపించినాం, చూసుకున్నాం కానీ రాదు. తర్వాత వచ్చేసి టీవీ ఛానల్లో కూడా చెప్పించింది, అప్పుడు వీళ్ళేది. లాస్ట్కి 3వ ప్రయత్నం, నీకు పడవని కూడా 2 వ్యక్తులు ఇచ్చి పంపించిన, అప్పుడు నువ్వు నమ్మకపోతే. లాస్ట్ చివరి ప్రయత్నం హెలికాప్టర్ కూడా పంపించిన, అప్పుడు కూడా నువ్వు రాకపోతే. గుర్తుపెట్టుకోరా పిచ్చోడా, దేవుడు అంటే కాళ్ళకు గజ్జలు కట్టుకొని నెత్తిన కిరీటం పెట్టుకొని రాడు, మనిషి రూపంలో వస్తాడు, నీకు ఒక అవకాశం పంపించు, దాన్ని నువ్వు గుర్తించాలి. ఇదే యాస్టీజ్గా చెప్తున్నా, వెస్టీజ్ అనే అవకాశాన్ని ఎవరు కాళ్ళకు గజ్జాలు కట్టుకొని నెత్తిన కిరీటం పెట్టుకొని ఎవరు రాడు. ఆంజనేయ రూపంలో రావచ్చు, శంకర్ సార్ రూపంలో రావచ్చు, యాదగిరి సార్ రూపంలో రావచ్చు, ఆగేష్ సార్ రూపంలో, ఎవరి రూపంలో అయినా రావచ్చు. సో మీరు ఒకవేళ విని ఈ విషయాన్ని మీరు ఒకవేళ ఏమంటారు, ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకోగలిగితే కనుక రాబోయే టైంలో కాబోయే ఆంజనేయులు ఈ స్టేజ్ పైన ఉంటారు. రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారండి? దీని అంతటికి ఒకే ఒక సీక్రెట్ లాస్ట్లో మీ అందరికి చెప్తున్నా. ఒక మీటింగ్, గోగ్రౌండ్ అనే ఒక మీటింగ్ ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీగా మారుస్తుంది. మీరు జస్ట్ కేవలం హైదరాబాద్ రావడానికి 5,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్నారే,